సర్వాధికారియు నిరంతరమును స్తోత్రార్హుడైన యేసయ్య నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. నాకు ఈ సమయమినిచ్చిన దైవజనురాలకు నా హృదయపూర్వక వందనాలు. మీ ఎదుట నిలబడటానికి ప్రభు నాకు ఇచ్చిన కృప. చాలా దినాలైంది మీతో ఈ విధంగా ప్రభు వాక్యాన్ని పంచుకోవటానికి. చాలా దినాలైంది మిమ్మల్ని చూసి. అందరూ బాగున్నారా? బాగున్నామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎప్పుడూ బాగుంటాం, ఎందుకంటే యెహోవాను స్తుతించటం మంచిది. ఆయన స్తుతించేవారు ప్రతి ఒక్కరూ కూడా దీర్ఘాయుష్మంతుల వలె ఉంటారట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే స్తుతి స్థితిని మారుస్తుంది కాబట్టి, ప్రార్థన పరిస్థితుల్నే మార్చేది కాబట్టి. దేవునికి స్తోత్రం. ఈ రెండు కలిగి ఉన్నవారు ఎప్పుడూ వర్ధిల్లుతూనే ఉంటారు. వారి కుటుంబంలో ఎప్పుడు నిత్య సంతోషమే ఉంటుంది. ప్రభు వాక్యం అంటది కదండి, నీ కన్నీటిని నాట్యంగా మార్చేదను, నీ దుఃఖాన్ని సంతోషంగాను మార్చేదను. వారి కుటుంబంలో ఎప్పుడు ఏముంటాయంటే నిత్య సంతోషములు ఉంటాయట. ప్రైజ్ ది లార్డ్. ఇది ఈ నెల క్రిస్మస్ వేళలో, ఈ క్రిస్మస్ వేళల్లో చాలామంది పండగ చేసుకుంటూ ఉంటారు. స్టార్లు కడతారు, విచిత్రమైన అలంకరణలు అలంకరించుకుంటూ ఉంటారు. కానీ పెద్దలు అనేవారు ఇల్లు అలికినంతట్లో పండగ కాదంట. ఏంటండి? ఇల్లు అలికినంతట్లో పండగ కాదు, కొత్త బట్టలు కట్టుకున్నంతట్లో పండగ కాదు, ఈ ఉదయకాల సమయంలో మందిరానికి వచ్చినంతట్లో కూడా పండగ కాదు. మరి ఏం చేయాలి అని అంటే, తన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే నిత్యము పండగే. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్దిపాటి ఉపదేశం మీకు నేను అందించటానికి ప్రభు నా హృదయంలో పెట్టిన కొద్ది మాటలు మీ ఎదుట నేను పంచుకోవటానికి ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. మనకలాగే ఈ 3 దినాలు ఎలాగైతే ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నామో, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పలుమార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మోషే 1-2 సార్లు ఉపవాసం ఉండి 40 దినములు ప్రార్థన చేస్తే, బైబిల్ గ్రంథంలో అతనితో నడిచిన వారు ఎవరు అండి? మోషేతో నడిచిన వాళ్ళు ఎవరు? యెహోషువ. మోషేతో నడిచిన యెహోషువ 3 ఉపవాస ప్రార్థనలు చేశాడటండి. ప్రైజ్ ది లార్డ్. అతను చేసిన ఉపవాస ప్రార్థనలకి, అతను అడుగుపెట్టిన ప్రతి చోట, యుద్ధము చేసిన ప్రతి చోట గొప్ప జయాన్ని చూశాడట. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు ఈ ఉపవాస ప్రార్థనలో దేని నిమిత్తంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో? వ్యాధ, బాధ, కుటుంబంలో అసమాధానమా, లేకపోతే సరిహద్దు మధ్యలో అసమాధానమా, కుటుంబంలో రోగముల చేత పీడింపబడుతూ, లేకపోతే స్థలము లేక, ఇల్లు లేక, అప్పుల బాధల చేత, అనేకమైన సమస్యల చేత మీరు ప్రార్థన చేస్తున్నారా? అయితే ప్రార్థన చేస్తాం సరే, కానీ ప్రార్థన చేసినప్పుడు దాన్ని శాసించి ప్రార్థన చేస్తేనంట ఆ శాసనములను నిత్యముగా నెరవేర్చగలిగిన దేవుడు ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ ఎలా ప్రార్థన చేశాడంటే శాసనము చేసి ప్రార్థన చేశాడట. అంటే శాసనం అంటే అర్థం ఏమిటో తెలుసా? నిత్యముగా నువ్వు ఆగు అంటే ఆగిపోని అట. యెహోషువ ప్రార్థన అనగా మన అందరికీ బాగా అర్థమయ్యేది ఏంటో తెలుసా అండి? ఏం చేశాడు ఆయన యెహోషువ ప్రార్థన? ఏమండి? మనకు అదొకటే తెలుసు. నిజమే, సూర్య చంద్రుల్ని ఆఫ్ చేయగలిగాడు. అంటే సూర్య చంద్రుల్నే శాసించగలిగాడంట ఆయన. అంటే సృష్టినే శాసించగలిగాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు మన పిల్లలు శాసించలేకపోతున్నాం మనం. ఎవరండి? మన పిల్లలు, మన చిన్న పిల్లలను గట్టిగా వాడికి 3 నెలలు కూడా రావు, వాడికి శాసించలేం మనం. ఈ రోజుని యెహోషువ సృష్టిని శాసించగలిగిన ప్రార్థన చేశాడట. ఈ ఉదయకాల ఈ సమయంలో మీరు చేస్తున్న ప్రార్థన, ఒకవేళ మీరు బలహీనులుగా వచ్చారేమో, ఈ సంవత్సరంలో కొన్ని రుణబంధకముల చేత పీడించబడుతూ వచ్చారేమో,
వ్యాపార రంగంలో అడుగుపెట్టి వ్యాపారంలో ఎటువంటి లాభము లేక ఎందుకు ఇది చేసినా సఫలము లేదని చింతపడుతూ ఉన్నారేమో. ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు శాసించే ప్రతి ప్రార్థన 2024 సంవత్సరంలో ఒక నూతనమైన అద్భుత కార్యములు నువ్వు చూచెదవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇది శాసించి ప్రార్థన చేయండి. అయితే యెహోషువ అట్టి శాసన కలిగి ప్రార్థన చేయగలిగాడంటే ఎలా చేయగలిగాడు అసలు అని? 6 దినములు నీ ఇష్టానుసారంగా నడిచి 7వ దినమును మోకరించేసి శాసించేస్తే కార్యాలు జరగవు. యెహోషువ శాసించటానికి అతనిలో గొప్ప ధైర్యం కలగటానికి, ఇంక మాట్లాడాలంటే అసలు సృష్టిని శాసించాలంటే దమ్ముండాలి. ఏముండాలండి? దావీదు గొలియాతు దగ్గర నిలబడినప్పుడు దమ్ముతో మాట్లాడుతున్నాడు. అడు అంటాడు, రే నేను కుక్కనా అని అంటే, నువ్వు మాత్రం నాకు కుక్కలాగే కాపాడుతున్నావు అంటాడు. ధైర్యంతో వెళ్ళిపోతున్నాడు. యుద్ధశాలులు అంతమంది ఉన్నా సరే అతను అక్కడే, రే సున్నతి లేనుడా, ఎవడెవరో నువ్వు, మమ్మల్ని నువ్వు శాసించడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నేను శాసిస్తానంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ధైర్యము కలిగిన, అలాంటి రోషము కలిగిన బైబిల్లో ఎందరో ఉన్నారు. ఫినియాస్ ఉన్నాడు, ఆయన ధైర్యము కలిగిన వాడంట. గిద్యోను అప్పుడు దాకా పిరికివాడిగా ఉండిపోయాడు, కానీ దేవుడు అతనితో మాట్లాడాడు, ఒరే నువ్వు పిరికివాడు కాదు, పరాక్రమము కలిగిన గిద్యోను నువ్వు, ఒక ధైర్యశాలిగా పుట్టినవాడు నువ్వు, సమస్తమును శాసించటానికి పుట్టినవాడు, నేను అందుకు పిలిచాను, నేను దోకుంటా పెట్టి గానుకు సాటినా రా, నిన్ను యుద్ధములో నేను నిలబడతాను అని చెప్పిన తర్వాత కొన్ని వేల మందిని సిద్ధపరచుకున్నాడు ఆయన. నిన్ను నేను వాడుకుంటాను అంటే ఇన్ని వేల మంది ఎందుకు ఇంత యుద్ధానికి? అక్కర్లేదు, ఫిల్టర్ చేయి అంటే 3000 మంది వచ్చారు. కాదు ఇది కూడా కుదరదు, మరలా ఫిల్టర్ చేయి అంటే ఎంతమంది అయిపోయారు? ఎంతమంది ఉన్నారు? 300 మందితో యుద్ధం చేయగలిగాడు. మనమంటాం, ఏమండి నా ఒక్కదాని ప్రార్థనేనండి, జయం కలగట్లేదండి, ఒక్కదాన్ని కొట్టుకుంటున్నానండి, అందుకు నాలుగు రావట్లేదని నేను మానేసానండి అంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో 2-3 నా నామమును ఏకీపించిన వారు వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. అవునా కాదా? మనం వాక్యాలు ఎన్ని చెప్తామో. కొందరు తప్పించుకోవటానికి, కొందరు వక్ర త్రోవలోకి వెళ్ళిపోవటానికి వాక్యాలను వాడుకుంటూ ఉంటారు. బైబిల్లో కూడా ఒక ఆమె వాడుకుంది. ఆమె అన్నలో వాడు అన్నాలు వాడిని. ఎవరండి వాళ్ళు? దుష్టుడైన సాతానుగాడు. యేసు ప్రభుకే చెప్తుంది వాక్యం, ఇక్కడ జూదూకే అని చెప్తుంది. అది కూడా వాక్యాన్ని వాడుకుంది. ఒక్కొక్కసారి తప్పులు చేయటానికి కూడా వాక్యాన్ని వాడుకుంటారు కొందరు. నా ప్రియమైన దైవజనాంగమా, ప్రభు వాక్యం అంటుంది, ఒక్కడే ఉన్నవాడు కూడా అద్భుత కార్యాలు చూశారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక్కనే మిగిలిపోయానయ్యా అన్నాడు ఒక ఆయన బైబిల్లో. ఆయన ఎలాగ 2-3 అనగా అర్థం ఏమిటంటే ప్రాణ, ఆత్మ, శరీరం, ఈ 3 కలిసి ఎక్కడ నిలబడి ప్రార్థన చేస్తావో అక్కడ అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన. యెహోషువ ఒక్కడే మోకరించి ప్రార్థన చేశాడు. ఒక్కడేనండి. ఆ ఒక్కడే దేశాన్ని శాసించేవాడిగా మారిపోయాడు. సూర్యచంద్రులను ఆపగలిగిన, శాసించగలిగిన వాడిగా మారిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు, నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబ సరిహద్దులు యేసు నామములో విశాలపరచబడాలి. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య యేసు నామములో మబ్బు వలె విడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే యెహోషువ ప్రార్థన గురించి కొద్ది మాటలు మనం విందాం. ఈ దినాన్ని యెహోషువ గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఆయన సూర్యచంద్రులు అంతగా లోబడ్డాయంటే అసలు కారణం ఏమిటి?
ఎలాగ అతనికి సృష్టి లోబడిపోయింది? మనకి ఈ దినాన్ని ఎందుకు లోబడటం లేదు? మన పిల్లలు కడుపును పుట్టిన పిల్లలు మనకు లోబడటం లేదు. మన కుటుంబంలో మనకున్న కొన్ని వస్తువులే మనకు లోబడటంలే. ఎందుకు? మేమేమి చెయ్యాలనుకున్నా, ఏమి తలంచాలనుకున్నా ఓడిపోయి మిగిలిపోతున్నాం, కానీ దానిని జయించి ముందు నిలబడలేకపోతున్నామని ఒక నిరాశతో మీరు ఉండినట్లయితే ఈ రోజుని యెహోషువని మీ హృదయంలో పెట్టుకుని ఆయన ప్రకారంగానే క్రీస్తు వైపు చూచుచు నడిపించబడితే మీరు కూడా సమస్తమును శాసించి గొప్ప కార్యములు చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం పరిశుద్ధ వాక్యంలో యెహోషువ పుస్తకము 10వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువము. చంద్రుడా, అయ్యాలోయలో నిలువము. చూడండి, ఇక్కడ గమనించండి. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిపోయెను అను మాట. చదవండి కొంచెం కిందకి. త్వరపడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎవరు చేశారంటే అందరూ వినుచుండగా. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు అందరూ వినుచుండగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. తమ శత్రువులను జయించే వరకు అని రాయబడింది అక్కడ. అంటే శత్రుత్వము అనగా అర్థం ఏమిటంటే శోధన, మన తెగులు, మన మీద పోరాడుతున్న ప్రతి ఒక్క దుష్ట అంధకార క్రియలు. ప్రైజ్ ది లార్డ్. కొందరు ప్రార్థన చేసుకుంటున్నావమ్మా, నీ ఇంట్లోకి దుష్ట కార్యాలు ఎందుకు వస్తున్నాయి? వాటిని జయించలేకపోతున్నావా? వాటిని జయించే వరకు ప్రార్థన చేయి అని సేవకులు ఎందరో మనకు చెప్తూ ఉంటారు. అయితే మనం మోకరించలేం, ప్రార్థన చేయలేం. ఏదో ఒక్క నిమిషం ప్రార్థన చేసి ప్రార్థన చేసేసానులే అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, యెహోషువ తన ప్రార్థన చేస్తూ వారి యుద్ధానికి సిద్ధపడిన యుద్ధ రంగంలో నిలబడిన తర్వాత వారు ఓడిపోయే వరకు కూడా యుద్ధం చేశారంట. ప్రైజ్ ది లార్డ్. దుష్టుని జయించే వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను విడిచిపెట్టను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వారు ఓడిపోయేదాకా యుద్ధం చేశారు. ఇక్కడ నువ్వు నన్ను ఆశీర్వదించేదాకా నిన్ను నేను విడిచిపెట్టును అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇలాగ ఎందరో ఉన్నారండి. ఒక్కరిని మనం తీసుకుంటాం కాదు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు శ్రద్ధతో మనం చదివితే ఇలాగ ఎందరో మనకు కనపడతారు. అయితే ఈ యుద్ధం జరిగినప్పుడు అసలు సూర్యచంద్రుని ఎందుకు ఆఫ్ చేయాలి? సూర్యచంద్రుని ఆఫ్ చేస్తేనే యుద్ధం జరుగుతుందా అని అంటే అది అయ్యాలోయ అని రాయబడింది. లోయ అంటే చుట్టుప్రక్కల ఏమి ఉన్నాయంటే కొండల మధ్యలో ఆయన యుద్ధము చేస్తున్నాడు. యుద్ధము బహు అద్భుతంగా జరుగుతుంది. ఇశ్రాయేలు పక్షముగా అది బహు భారంగా జరుగుతుంది. ఇక జయము కలగటానికి ఇంక కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇక కొద్ది సమయం ఉండగా ఇంక చీకటి పడిపోతుందిలే, యుద్ధము ఆపేద్దాము అని ఇష్టము యెహోషువకు లేదు. యుద్ధం ఆగిపోకూడదు, ఇది సాగుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. లేదు లేదు, వీరిని జయించే వరకు యుద్ధము నేను ముగించుకునే వెళ్ళాలి. ఇది మరలా రేపు చేయటానికి కుదరదు. ఇది చీకటి పడిపోకూడదు.
అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, చీకటి కమ్మనకు మునిపే, దుర్దినాలు రాక మునిపే నీ సృష్టికర్తను స్వర్ణకు తెచ్చుకో. చీకటి అంటే అర్థం ఏమిటో తెలుసా? అపవాది క్రియలు పనిచేసే దినము. ఇక కొద్ది కాలములో చీకటి క్రియలు రాబోతున్నాయట. చీకటి దేశమును ఆవరించబోతుందంట. అందుకనే చీకటి రాకమునిపే నువ్వేం చేయాలట? ఒక సంసిద్ధత కలిగి యుద్ధము చేసి పరిశుద్ధతను సమకూర్చుకుని ఆయన ఎదుటి నిలబడటానికి, ముడత మచ్చ డాగు లేని వారిగా నిలబడటానికి వెలుగు ఉండగానే సిద్ధపడిపోవాలట. ప్రైజ్ ది లార్డ్. వెలుగు ఉండగానే అపవాదిని జయించేయాలంట. మనం శరీర క్రియలన్నిటినీ జయించాలంట. ఇక చీకటి వచ్చిన తర్వాత ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఆరాధన జరగకుండా ఆపేస్తున్నారు. మణిపూర్లో ఎంత భయంకరమైన పరిస్థితులు జరిగినాయండి. అవి చీకటి క్రియలు కాదా? ఇప్పుడు మనం క్షేమంగా ఉన్నాం. అమ్మా 9 గంటలకు ఆరాధనకు రండి, ఉపవాస ప్రార్థనకు 9 గంటలకు రండి అంటే ఈడ్చుకుంటూ 10 గంటలకు వస్తాం. అది చక్కబెట్టుకుంటూ ఇది చక్కబెట్టుకుంటూ వస్తాం. సమయం అయిపోయిన తర్వాత వస్తాం. ప్రయోజనం ఏముంది? దేవుని సన్నిధిలో దేవునికి లోబడి ఏ సమయమునంటే ఆ సమయమును వస్తే నీలో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఒకవేళ దేశము చీకటి కమ్మెనను నీలో ఉన్న వెలుగు ఆ చీకటి సమయంలో నిన్ను బలపరుస్తుంది. ఇంటి పని, ఒంటి పని, అన్ని పనులు చేసుకోవటానికి అదే రోజున మనం సిద్ధపడతాం. చీకటి కమ్మకూడదని, చీకటి పరిస్థితులు ఉండకూడదని, చీకటి కమ్మేస్తే యుద్ధం ఆగిపోతుందని, దుష్టుడైన సాతానుగాడు జయిస్తాడని, వాడు మాటుగా ఉండిపోతాడని, సూర్యుడా నువ్వు ఆగు, చంద్రుడా అక్కడ ఆగు. అందుకనే ఆ మధ్యాహ్న సమయంలో యెహోషువ ప్రార్థన చేయగా నిటారుగా సూర్యుడు ఆగిపోయాడటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు అది మరలా సూర్యుడు అసలు తొందరపడలేదంట. మరలా యెహోషువ చెప్తేనే మాట్లాడండి. యెహోషువ చెప్తేనే మాట్లాడాలి. యెహోషువ చెప్పితేనే అది కదిలిందంట. హల్లెలూయా. మీకు కొద్దిగా ఎదరికెళ్తే మీకు మాటలు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు ఆగారు ఎందుకు అంటే యుద్ధము చేయబడటానికి. యెహోషువ తనకు అప్పచెప్పిన ఆ అధికారాన్ని, ఆ నాయకత్వాన్ని కాపాడుకుంటూ కానానుకు నడిపించటానికి ఇశ్రాయేలు ప్రజలను ఆయనకు అప్పచెప్పిన భారం. కానాను అంటే మనకి ఇవ్వబడిన కానాను ఏమిటంటే పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం. మనము ఈ భూమిని విడిచిపెట్టేసి పరమకానానికి మనం వెళ్ళిపోతాం. అయితే పరమకానానికి వెళ్ళబడుతున్న మనము ఈ లోకములో జరుగుతున్న అనేకమైన శరీరాశ, నేత్రాశ, జీవబుటంబ ఇవన్నిటినీ మనం యుద్ధము చేసి జయించి ఆయన ఎదుట మనం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎదుట మనం నిలబడాలంటే, ఆయన చెప్పింది మనం చేయాలంటే మన మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శత్రుత్వాన్ని మనం జయించాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే ఆ పరమకానానులో మనం నిలబడగలము. ఆ పరమకానాలులో నిలబడాలి అంటే మొదటి ఈ సృష్టి మనకు లోబడాలి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు లోబడాలి. అది మనకు ముందు లోబడాలి అంటే మొదటి దేవుడికి మనము లోబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇలాగా దేవుడికి యెహోషువకి ఈ సృష్టి ఎట్లా లోబడిందంటే చూద్దాం. యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 8వ వాక్యం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింప తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. ఇదిగో ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నీవు చదువు తల్లి.
నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల, అక్కడ కింద ఉంది చూడండి, ఇంకా ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించెను. గట్టిగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు దివారాత్రులు ధ్యానించటం వలన నీ మార్గములన్నీ కూడా వర్ధిల్లుతాయి. అంటే నువ్వు ఎక్కడ అడుగు పెట్టి ఏది శాసించినా దానిలో నువ్వు వర్ధిల్లుతావు, కానీ ఏ మాత్రము ఓడిపోవు. ఏం చదివితే అండి అయిలారా? ఏం చదివితే? ధర్మశాస్త్రం అంటే ఏమిటి? వాక్యము. మనకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అంటే క్రమాన్ని ఇచ్చాడు. ఎలా నడవాలో మనకు ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఈ వాక్యాన్ని దివారాత్రులు చదివితేనంట ఆ వాక్యము మనం ఎక్కడ నిలబడితే ఆ వాక్యాన్ని మనలో ఉంచుకుని మనం మాట్లాడితే అప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏమి మాట్లాడినా సరే, ఏది అడిగినా సరే, ఏది శాసించినా సరే దాంట్లో వర్ధిల్లుతామే కానీ ఓడిపోము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు దివారాత్రులు చదవాలి? దివారాత్రులు ఏదైతే మనం చదువుతామో, ఏదైతే మనం తలపోసుకుంటామో, ఏదైతే మాట్లాడుతూ ఉంటామో, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. ఇప్పుడు దివారాత్రులు ధ్యానించటం వల్ల హృదయం దేంతో నిండబడుతుంది? మాట్లాడండి. వాక్యముతో నింపబడుతుంది. ఆ వాక్యము నోటు ద్వారా ఎప్పుడైతే హృదయం ఎప్పుడైతే నింపబడిందో, అదే నోటుతో ఆ వాక్కుని ఎప్పుడైతే నోటుతోట బయలుపరుస్తున్నామో అది దేవుడు రూఢీపరుస్తాడు. బైబిల్లో ఉంది మరొకసారి, శాపమును ఆశీర్వాదమును ఎదుట పెట్టాను, నీ నోటను పెట్టాను అన్నాడు ఒక చోట. నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకుంటే ఆశీర్వాదపు జరుగుతుంది. శాపం మాట్లాడితే శాపం నీ నోట్లో, నీకు శాపం కలిగిపోతుంది. కొంత పిల్లల్ని తిడుతూ ఉంటారు, పనికి మాలోడా, అయ్యో నువ్వు ఎందుకన్నావా అతన్ని, పనికొచ్చేవాడిగా ఉండాలనేగా. మరి నీ నోరేం మాట్లాడుతుంది? పనికిలా. ఒక వ్యక్తి దివారాత్రులు ధ్యానిస్తే ఆ వాక్యము ధ్యానించిన తన మేరకు తన పలికేది ప్రతి ఒక్కటి కూడా వర్ధిల్లుతాది, కానీ అపజయాలు కలగు. అందరు చదువుతున్నారండి బైబిల్ రోజుని? మేము రోజు బైబిల్ చదువుతానన్న వాళ్ళు చూపించండి. ప్రతిరోజు బైబిల్ చదువుతానండి, ప్రతిరోజుని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇదా? ఎన్నో ఉపవాస కూటాల్లో మీరు ఏకీభించారు కదా. ప్రతి శనివారం శుద్ధీకరణ కూటంలో ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ప్రతి పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు మీతో మాట్లాడుతుంటే వినమట్టుకు మాత్రమే వినేవారిగా ఉన్నామా? బైబిల్ వాక్యం చదవాలండి. అక్కడ అంటాడు మానేయద్దు, దివారాత్రులు చదవండి దాన్ని. మీరు చదవకే మీ జీవితాల్లో జయాన్ని చూడలేకపోతున్నారు. మీరు చదవకే, మీ నోట నా మాటలు ఉండకే. చూడండి పరిశుద్ధ వాక్యంలో అంటాడు 19వ కీర్తన 14వ వాక్యము, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అవ్వాలి. మన ధ్యానము, మన ప్రార్థన
మన కోరిక ఆయన సన్నిధిలో ఇష్టకరంగా ఉండాలి. ఎప్పుడుంటాయండి? ఆయన దృష్టికి అంగీకారంగా ఎప్పుడుంటాయి? ఆయన హృదయానికి నీ మాటలు అంగీకారంగా ఉండాలంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మొదట వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించు. అన్నలు మీరు చదవరా బైబిలు? ఉదయం లెగిసిన తర్వాత ముఖం కడుక్కుని అంటే తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థన చేసుకుని మరల కొంచెమో కాంతో మరల పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే కాలు కుర్చీలు తీర్చుకుని ముఖం కడుక్కుని గబగబగబగా కంచం చోటకి వెళ్ళిపోక బైబిల్ తీసుకుని ఒక అధ్యాయమైన చదివి అటు తర్వాత భోజనం దగ్గరికి రావాలి. మొదట వాక్యాన్ని భుజించాలి. అప్పుడు వాక్యాన్ని భుజిస్తే ఆ రోజుకు కావలసిన కృపాసహితమైన మాటలు నీ హృదయంలో ప్రభు ఉంచుతాడు. కృష్ణభరణ్య చదవట్లేదు బైబిల్? తమ్ముళ్ళు బైబిల్ చదువుతున్నారా? చదవట్లేదా? ఏం చదువుతున్నారు? డిగ్రీయా, బీకామా? ఇవన్నీ ఆయన పీఠము ఎదుట ముడత మచ్చ డాగు లేని వారిగా నిలబెట్టు. అవి చదువుకోవాలి. భూమి మీద బ్రతకటానికి, భూమి మీద ఒక అధికారంలో నిలబడటానికి అవి చదువుకోవాలి. కానీ ఆయన ఎదుట మాత్రం నిలబడటానికి బైబిల్ గ్రంథం నిత్యము చదవాలి. ప్రైజ్ ది లార్డ్. ధ్యానించాలి. ఈరోజు మీరు ఎంత చదివినా వర్ధిల్లరు. బైబిల్ వాక్యము చదివిన వారు ప్రతి ఒక్కరూ వర్ధిల్లుతారు. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు నిన్నటి ఉదయకాల సమయంలో సత్యప్రకాష్ గారు వాక్యం చెప్తూ ఒక మాట అన్నారు. గుడారాల పండుగ వచ్చి అట పాస్టమ్మ గారు స్వర్ణలత గారు కూడా చెప్పారు నాకు చాలాసార్లు. 10th క్లాసు ఎప్పుడు వస్తాయి పరీక్షలు? మార్చిలో వస్తాయి. అదే మార్చిలో ఏమొస్తాయి? 10th క్లాసు పరీక్షలు వస్తాయి, గుడారాల పండుగలు వస్తాయి. మరి సేవకులు పిల్లలు కాబట్టి వారు గుడారాల పండుగకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేము మాదిరిగా ఉండాలి. మేము మీకు మాదిరిగా ఉంటే మీ పిల్లలకి మీరు మాదిరిగా ఉండాలి. వారు వాళ్ళ పిల్లలకి మాదిరిగా ఉండాలి. యెహోషువ అదే చెప్పాడు, నీ పిల్లలకు నువ్వు మాదిరిగా ఉన్నట్లుగా నువ్వు తప్పిపోకుండా బోధించు. గుడారాల పండుగకి వెళ్ళిపోయి వచ్చిన మరుసటి రోజునే 10th క్లాస్ పరీక్షకి వెళ్ళాలి. మా అన్న వాళ్ళు చదివినప్పుడు తెల్లవారుజాము 4 గంటలకి 3 గంటలకి లేచి ఏం చేసేవారు? మొదలుపెట్టేవారు చదవటం ఊరిక. ఈ రోజుని వాటిని చదవద్దని నేను అంటలేదు. ఇది చదివిన తర్వాత ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్న తర్వాత నువ్వు ఏది చదువు అది వర్ధిల్లతదే కానీ అపజయం కలగదు. నువ్వు ఏ కార్యము తలపెట్టినా సరే బైబిల్ వాక్యాన్ని చదవాలి తప్పక. అప్పుడు నీ హృదయంలో ఉంచబడిన ప్రతి మాట నీ నోటంపుడ వస్తుంటే దానిని ఏం చేస్తాడంటే అంగీకరించి రూఢీపరుస్తాడు. యెషయా గ్రంథంలో తీదు యెషయా భక్తుడు ఎన్నో ప్రవచన వాక్యాలు రాసి కూడా అయ్యో నేను అపవిత్రమైన పెదవులను కలిగిన వాడినని ప్రభు సన్నిధిలో ధ్యానించి ప్రార్థన చేసి ప్రభువా నా పెదవులు కాల్చంటే వెంటనే దేవుడు దూతలను పంపి తన పెదవులను పరిశుద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఈరోజు సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ మన జీవితంలో కార్యసిద్ధింపు ఎందుకు జరగటం లేదంటే కారణం ఏమిటంటే దేవుని వాక్యము నీ హృదయంలో లేదు. దేవుడు అంగీకరించగలిగిన మాటలు నీ హృదయంలో లేవు. నీకు అంగీకారత్వముగా మాట్లాడతావు,
నీ పిల్లలకు అంగీకారంగా, నీ భార్యకు అంగీకారంగా, నీ బంధువులకు అంగీకారంగా నువ్వు చేస్తావు పనులు. నీ ఇష్టానుసారంగా నడిస్తే కాదు. దేవునికి ఇష్టానుసారంగా ఆ వాక్యాన్ని ధ్యానిస్తే నీ నోట మాట నుంచి వచ్చే ప్రతి మాట ప్రభు వర్ధిల్లింప చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ అంత సూర్యచంద్రులు శాసించగలిగాడంటే, సృష్టి ఆయనకు లోబడిపోయిందంటే కారణమేంటో మీకు అర్థమైనట్టుంది. అలా వాక్యము చదివిన వారు అంటాడు, 92వ కీర్తనలో అంటాడు చూడండి, 92వ కీర్తన 13వ వాక్యం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని మందిరములో వర్ధిల్లిపోతారట. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చదివిన వాళ్ళు ఏం చేయబడతారంట అండి? నాటబడిపోతారు. నాటబడింది ఇంకా అటు ఇటు వెళ్దు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేసేసిన తర్వాత ఆగుతాయో లేవో అని అటు ఇటు తిరిగాడండి. ఏమన్నా మాట్లాడండి? తొందరపడ్డా? భయపడ్డా? లేదు, భయం లేకుండా శాసించాడు. అవి ఆగుతాయని అతనికి తెలుసు. అందుకనే జనులందరూ వినిచుండగా మనం చేస్తాం ప్రార్థన, నా ప్రార్థన ఆలకింతడో లేదో, జరుగుద్దో లేదో, అందరూ ఏంటి ప్రార్థన, అమ్మో ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తుందో, ఏమీ జరగేడదో అంటారు. ఒకవేళ అందరూ వినకుండా లోపలే ప్రార్థన, ప్రభువా నాయనా ఆ కార్యం జరిగించు నాయనా, ప్రభువా. మనుషులకు భయపడే విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీ ప్రార్థన దమ్ము లేదు, ధైర్యం లేదు. కారణం ఏంటంటే వాక్కు నీలో లేదు కాబట్టి ప్రార్థన నీ నోటి నుంచి రావట్లే. కొంతమంది ఇప్పుడు చూడండి ప్రార్థన చేయాలంటే, చేయండి ప్రార్థన, మీకు వినపడేలా చేయండి పాస్టర్ గారు అంటుంటే అసలు వాళ్ళకి వినపడతమే కాదు, వాళ్ళ మనసు కదలనే కదా. సోదరంలే చూద్దాంలే, నెక్స్ట్ ప్రార్థనలో చూద్దాంలే అన్నట్టుగా కూర్చుంటున్నారు కొంతమంది. నీ నోటిని శాసించు, నీ నోటితో పలుకు. ప్రభు అంటాడు, నీ నోరును బాగుగా తెరు, దాన్ని నేను నింపేస్తాను, కృపతో నింపేస్తాను నేను. ఇక అది మొదలుకొని నీ నోటంట కృపాసహితమైన మాటలు వస్తాయి. అప్పుడు నీ కుటుంబంలో నిత్యము వర్ధలతోనే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ ఆపు చేయలేరు. ప్రకాష్ గారు చెప్పారు కదా, తెరచిన తలుపులు ఇంకెవ్వరూ వేయలేరు. నువ్వు తెరువు, ఈ నోరు తెరిస్తే ప్రభు తన మార్గపు తలుపులు తీస్తే ఇంకెవ్వరూ వేయలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాటను కొంచెం లోతుకి వెళ్ళి మనం చూసినట్లయితేనండి, మరి నీవే చదివితే ఎట్లా చదవాలో తెలుసా అండి? చదవండి అమ్మా అంటే చదవరు. మరి ఏం చేస్తారు వీళ్ళందరూ అంటే, చదవటం మానేసి అక్కడక్కడ కూర్చుంటూ ఉంటారు. ఏమయ్యా ఈరోజు ఏం చేస్తున్నావు బేటి? ఏముంది ఏం చేసినా వర్దిల్లట్లేదు. వాడు చూడరా ఎలాగా ఆశీర్వదింపబడిపోతున్నాడు, నిన్న కాక మొన్న వచ్చాడు చర్చిలోకే. వాడు చూడరా ఎలా వర్దిల్లిపోతున్నాడో. మన మాటలు మాట్లాడకపోతే ఎవరి మాటలు మాట్లాడతారు? చర్చిలో గ్రూపుల కింద తయారవుతారని కొంతమంది. ఏం గ్రూపో తెలుసా? అయ్యే ఆడు చూడరా, ఆ పక్క ఆవిడని చూసి బాగానే కట్టా ఈ మధ్యన ఏంటది, మొన్నటిదాకా ముడతలుగా ఉండేవి, సంవత్సరాల తరబడి కట్టేది అదే సీర. అమ్మో ఇప్పుడు జిగ్జిగ్జు. అసూయ. కొంతమంది దేవుడి మాటలు వినరు, దేవుడి వాక్యాన్ని వినరు, దేవుడి వాక్య ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవరు. వాళ్ళ ఆలోచనకి వీళ్ళ ఆలోచనకి వెళ్తారు. ఏమయ్యా నువ్వు ఎలా వద్దిల్లివయ్యా, ఎంతగా వద్దిల్లిపోతున్నావు ఏంటంటో. వాళ్ళ ఆలోచనకి వీళ్ళ ఆలోచనకి ఏం చేస్తే విషయం జరుగుతుందంట. అంతే 1వ కీర్తనలో ఉంటుందండి, అది ఎక్కడో ఉండదు. ఎవరి ఆలోచనలోకి వెళ్ళకూడదు? దుష్టుల ఆలోచన చెప్పు నడవక,
పాపులు మార్గం నిలవక అపహాసకులు అపహాసిస్తారండి. వాళ్ళ దగ్గర నిన్ను ఎవడు కూర్చోమన్నాడు? వారి నోటంపడి వచ్చే మాటలు అపహాసమే. వెళ్ళి చెప్పేవులేరా, ఎప్పుడెప్పుడో చెప్తున్నావు, ఇంక ఇదే మాట్లాడతాం ఇంకొంట ఎప్పుడోనే. ఆయన ఆశీర్వదిస్తాడంట, వీళ్ళంటావు అక్కడికి వెళ్ళనంటావు, ఇక్కడికి వెళ్తాను, వారు అది చెప్పారంట, ఇదే చెప్పారంట, చెప్పేవలేరా వెళ్ళవరా అని అపహాసిస్తూ ఉంటారు. అపహాసులు కూర్చున్న చోట ఏం చేయకూడదు, కూర్చుండక మరి ఏం చేద్దాం, ఏం చేయమంటారు మాస్టర్ గారు? వాళ్ళ ఆలోచనలు కలిగి నేను ఎదరికి వెళ్ళకపోతే ఏం చేయమంటారు అని అంటే ఏం చేయాలంటే, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించేవాడు. అక్కడ ఎలాగుంటుందో తెలుసా అండి? ఏమని ఉంటుంది? ఎలాగెలాగా ఆనందించుచు. మా సేవలో ఒక రోజుని, సేవారంగం అంటే పోరాటంతో కూడిందండి. ఆ మధ్యలో మేము ఓ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండినప్పుడు ఒక అద్దింటిలో ఉంటున్నాం. ఓ రాత్రి మా పిల్లలు, మా పాస్టమ్మ గారు ఒక మంచం మీద పడుకుండగా కింద మంచం మీద నేను పడుకుని ఉన్నా. వాక్యాన్ని తలపోసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తున్నా. ప్రభువా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నువ్వు పిలవగా నేను వచ్చి తినయ్యా సేవకి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని నోరార తెరిచి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అంటాడు, నువ్వు నా స్థలం నుంచి లే, నీవున్న స్థలంలోంచి లే. అర్ధరాత్రి 1 గంటకి మాట. నేను గదిలో ఉన్నాను. ఆ గదిలోంచి కొంచెం మరొక రూమ్ ఉంటుంది, ఒక చిన్నది మాట అది. ఆ రూమ్లో క్యాలెండరీ, మాకున్న వస్తువులు అక్కడ పెట్టుకున్నాం. క్యాలెండర్ అక్కడ ఒకటి తలిగించాం. నన్ను లెగిసి ఈ రూములోంచి ఆ రూమ్లోకి వెళ్ళి అన్నాడు. ఏడుస్తున్నాను, పుట్టు దుఃఖంతో ఉన్నాను. ఏడుస్తుంటే లేచి ఆ రూమ్లో నువ్వు అడిగి పెట్టి అన్నాడు. వెళ్ళా, అలా గుమ్మం దాటి వెళ్ళాను. ఆ స్తంభం అంత దూరంలో క్యాలెండర్ ఉంది. క్యాలెండర్లో ఉన్న తేదీల్లో ఉన్న వాక్యం కనపడుతుంది. ఎంత దూరం మాట్లాడాలి. దేవుడు అంటాడు, ఆ క్యాలెండర్లో ఉన్న 14వ తారీఖు దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఆ 14వ తారీఖులో ఉన్న ఆ బాక్స్లో వాక్యం చదవన్నాడు. వెళ్ళి అక్కడికి వెళితే నేనేమని ప్రార్థన చేశాను? ప్రభువా, నన్ను ప్రేమిస్తున్నావా అని నేను అడుగుతుంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళి అంటాడు ఆయన. అక్కడ చదవన్న వాక్యం ఏమిటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రేమో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఈ గదిలో ఉండి ప్రార్థన చేస్తే లెగమని ఆ గదిలోకి వెళ్ళమంటాం ఏంటి? 14వ తారీఖులో వాక్యం చదవమంటాం ఏంటి? దాంట్లో నా గురించే ఎందుకు రాయబడాలి? ఎంత ఆనందం అండి. దుఃఖము పోయి నా హృదయంలోకి ఏమొచ్చిందో తెలుసా? సంపూర్ణమైన ఆనందం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించండి. ఎప్పుడు చెప్పాడు తెలుసా? దుఃఖములో, శ్రమలో, ఇబ్బందుల్లో నువ్వు ఉన్నప్పుడు ఆనందించు. నేను మరలా చెప్తున్నాను, ఆనందించు. ఆ గదిలో ఏడవటం ఏంటి? ఈ గదిలోకి వచ్చి సంతోషించటం ఏంటి? అందుకనే ప్రభు అంటున్నాడు, దివారాత్రులు ఎలా చదవాలంటే ఆనందముతో. దివారాత్రులు దాన్ని ధ్యానించేవారు ధన్యుడు.
అతడు నీటి కాలువ వారం నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు 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 చేయనిదంతయు సఫలమగును. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. యెహోషువ అతడు చేయనిది సఫలమవటానికి కారణం ఏమిటంటే దివారాత్రులు బైబిల్ చదివాడు. సూర్య చంద్రులు ఆపినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అతను చేసిన ప్రార్థన సఫలమైందంటే కారణం ఏమిటంటే ఏం చదివాడు చెప్పండి? ఏం చదివాడు? పరిశుద్ధ గ్రంథాన్ని చదివాడు. పెద్ద బైబిల్ పట్టుకుని పైనుంచి కింద దాకా తెల్లట వస్త్రాలు వేసుకుని అర్థం కాదు. క్రైస్తవ జీవితానికి విజయం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని హృదయములో పెట్టుకుని ప్రార్థన చేస్తే వేసుకున్న బట్టలు తెల్లగా ఉండటం కాదు, కుటుంబం అంతా తెల్లగానే ఉంటుంది, పరిశుద్ధంగానే ఉంటుంది. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దివారాత్రులు ధ్యానించాలి. మరి నీవే ధ్యానిస్తే సరిపోద్దా? కొంతమంది రోజు ధ్యానింతారండి. అదేం ధ్యానించడం, అదేం ధ్యానించడం, ఏంటి ఏంటి ధ్యానింతారు? పూతరేకులు. ఏ రేకులు తెలదండి మీకు? పూతరేకులు. పూతరేకులు ధ్యానిస్తారు. అదేనండి బాబు మొగల రేకులు. ఈ రేకులు చూస్తేనే కానీ బతకలేరు కొంతమంది. కొంతమంది తల్లులు, కొంతమంది మొగలు కూడా తయారయ్యారు ఈ మధ్యలో. అదేనండి దీపాలు వెలిగించకుండా ఆగలేరు వీళ్ళు. ఏ దీపం అది? కార్తీక మాసంలో వెలిగించే దీపం అంట. నీకెందుకు పోవటానికి? నువ్వు అవి వెలిగింతున్నావంటే నీకు పోయే కాలం వచ్చిందని. ఎప్పుడు వెలిగింతారో తెలుసా? మా ప్రాంతంలో వెలిగింతారు, మీ ప్రాంతంలో వెలిగింతారు లేదు నాకు తెలియదు. చచ్చిపోయిన తర్వాత తలగడ వెలిగింతారులే ఒకటి. ఇవన్నీ మనుషుని చంపివేయటానికి వచ్చినాయి. ఈ సీరియాలో టీవీలు చంపివేయటానికి వచ్చినాయి. మనుషుని ఆశీర్వదించటానికి కాదు. ఆశీర్వదించటానికి కాదు. అవి దివారాత్రులు చోత కూర్చుంటారు కొంతమంది. అది అయిపోయిన తర్వాత ఇంకోటి, ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుందని చూస్తూ ఉంటారు కొంతమంది. ఏం చెప్తున్నావంటే న్యూస్ న్యూస్ అని. న్యూస్ నీకెందుకు? నీ న్యూసే బాగలేదు, వాడి న్యూస్ నీకెందుకు? నీ గురించి చెప్పుకోవడానికే బాగలేదు నీ స్థితి. ఇంకొకటి కోసం నువ్వు చూసి నువ్వు వాడి కోసం చెప్పడానికి ఏముంది నీ దగ్గర? వాడు న్యూసు, వీడు న్యూసు. కొంతమంది ఉంటారండి చర్చి న్యూస్ తెలుసుకుంటారు ఉంటారు ఎక్కువగా. ఎవరెవరు ఉంటున్నారు? ఎవరెవరు ఉంటున్నారు అక్కడ? ఈ న్యూసులు నీకు ఎందుకు? దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు కదా, ఒక ఉత్తరం రాశాడు, నీకు ప్రేమ లేఖ రాశాడు. నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, విడవక నా కృప నీతో ఎల్లప్పుడూ ఉందిరా, నీవు నన్ను ప్రేమించని ఒక లేఖ రాసిస్తే లేఖ రాయటం చదవటం మానేసి చూస్తూ ఉంటాం. ఆ దీపాలు, ఈ దీపాలు, అవి వెలిగింతాం, ఈ వెలిగింతాం, పూతరేకులు చూస్తాం. ఇవి మానేసి దివారాత్రులు ధ్యానించటం మొదలుపెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఇక అక్కడితో ఆగిపోకూడదండి. బైబిల్ గ్రంథం చదవటం అక్కడితో ఆగిపోతే కుదరదు. మరి ఏం చేయాలండి పాస్టర్ గారు అంటే మరొక బాధ్యత యెహోషువకు అప్పచెప్పాడు. అక్కడ అన్నాడు, నువ్వు బోధింపక తప్పిపోకు అన్నాడు. ఏమన్నాడండి? నువ్వు చదవటమే కాదండి అన్నా, మీరు చదవటమే కాదు, బోధించాలి వర్లా. ఎక్కడ? అయితే పాస్టర్ రామోస్ గారు మీరు లేకండి, ఇప్పుడు నేను బోధింతానని ఇక్కడ నిలబడినాక. ముందు ఇక్కడ నిలబడే యోగ్యత కావాలంటే ముందు నీ కుటుంబానికి బోధించాలి. ఈరోజు నీ యెహోషువ
ఇశ్రాయేలు ప్రజలందరికీ బోధించగలిగిన న్యాయాధిపతిగా నిలబడ్డాడంటే, నాయకుడిగా నిలబడ్డాడంటే ముందు ఎవరికి బోధించమని చెప్పాడు తెలుసా? మీ పిల్లలకు బోధించమన్నాడు. మీ పిల్లలకి బోధించమన్నాడు. అందుకనే మా పిల్లలిద్దరికీ చెప్తూ ఉంటాను నేను, పొద్దున్న లెగిసిన తర్వాత ముఖం కడుక్కున్న తర్వాత బైబిల్ వాక్యం చదవాలి. పొద్దున్నే స్తోత్ర ప్రార్థన అయిన తర్వాత అండి 6-6:30 కల్లా స్తోత్ర ప్రార్థన అవుతుంది. అప్పుడు అక్కడే కూర్చుని బైబిల్ గ్రంథం చదవటం మొదలు పెడతాం. ముందుగా ఏం చదువుతామంటే క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని తీసుకుని ఆ వాక్యం ఒక్కటే చదివేకుండగా ఏ అధ్యాయం అయితే ఉందో ఆ అధ్యాయం అంతా చదువుతాం. ఆ తర్వాత చదివిన తర్వాత మా దిన వాక్యాలు ఉంటాయి కదా, అంటే మేము లైన్ వాక్యాలు చదువుతాంగా, ఆ వాక్యం చదవమంటాను. మా జోయల్ 2 అధ్యాయాలు చదవాలి, మా జాయిసీ 5 అధ్యాయాలు చదవాలి. అలా చదివిన తర్వాతే వాళ్ళు ముఖం కడుక్కుని టిఫిన్ చేసేప్పుడు స్కూల్కి వెళ్తారు. ముందు పిల్లలకి బోధించాలి. ఎలా బోధించాలని రాయబడి ఉందంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వాక్యం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వాక్యం. అందరు తీయండి, బైబిల్ కింద పెట్టేశారు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 6వ వాక్యం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు మొదట ఎవరి హృదయంలో ఉండాలి? నీ హృదయములో ఉండాలి. తర్వాత నువ్వేం చేయాలంటే నీ కుమారులకి వాటిని అభ్యాసం చేయాలి. ఎట్లా చేయాలన్నాడు అక్కడ? అదిగో అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అన్నాడు చదివితే మాట్లాడితే అన్నాడు. ఇది చాలా స్పష్టమైన మాట. నీ పిల్లలకి ఎలా బోధించాలంట? నీ ఇంట కూర్చున్నప్పుడు, చూడండి, ఇంట కూర్చున్నప్పుడు ఏం చేయాలంట? ఇలా చెప్పాలి. రే నానమ్మ అలా కనపడుతుందా? నాయనమ్మని అంటారు ఇక్కడ. ఏమండి ఇంకోటి ఏదైనా అంటారా? నాయనమ్మే. నానమ్మ అలా కనపడుతుంది అనుకుంటున్నావురా? నా పెళ్ళైన కొత్తలో రా, నువ్వు కొడుపులో ఉన్నప్పుడు రా. ఆడికి కొడుపులో ఉన్నప్పుడు కోసం ఆడికి ఎందుకంటావయ్యి? ఆయన ఏదన్నా బాగు చేస్తాయి. నువ్వు కొడుపులో ఉన్నప్పుడు రే 30 తిప్పలు 3 చెరువులు తాగించిందిరా, మామూలుది కాదు ఇది. అదే చెప్పాల్సింది పక్కన కూర్చోబెట్టి. ఒరే మీ బాబాయ్ ఎలాగున్నాడా? మంచోడు కదా, ఆడితో మాట్లాడుకో. ఈ కాదు చెప్పవలసినవి. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని నూరిపోయకూడదు. కొంతమంది అంటారు, మా జాయిసీ ఉంటుంది, ఏదన్నా మాట్లాడింది అనుకోండి వస ఏమీ చెప్పదులే అండి. స్కూల్లో తన ఫ్రెండ్స్ కోసం, లేకపోతే ఎక్కడైనా తను వెళ్ళిన ఏ కూటానికన్నా వెళ్ళిందాక కూటమిల విషయాలు చెప్తూ ఉంటుంది. నేను అంటాను, మీ అమ్మమ్మ వసపేసింది ఏంటే బాబు అంటాను. అంటారా మీరు అందరూనే? అసలు మీరు అనలేనట్టు మేము ఏదో అనుకుంటున్నట్టు మాకు ఏం తెలియదండి. అసలు అలా వెళ్తామండి, అలా పని చూసుకుంటామండి, ఇలా తెచ్చుకొస్తామండి, ఇట్లాగే ఉంటామండి ఎప్పుడు మేము కదండి. మీరు వందనాలమ్మ, మీ అందరికీ వందనాలండి. అలాగే ఉంటారు మీరు. వస కొంతమందికి వసపోతారు ఇలాగ. పచ్చకావురులు వచ్చినప్పుడు మీ ప్రాంతంలో ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మా ప్రాంతంలో ఒక ఆకు, పసరాకును తీసి, ఒక ఆకును తీసి చేతిలో వేసుకుని ఇట్ట పెట్టుకునేది కాదు. నేను అంటంట ఇలా అనుకుని ఇక్కడ పెట్టుకుంటారు, అది కాదు అంటంట. అది అనుకున్నారు కాక ఇలాగ పసరు ఇలా కానీ ముద్ద చేసి 3 ముద్దలు మింగమంటారు 3 రోజులు. అది కొందరు ఇచ్చేదైతే 1 రోజు మింగితే చాలు అంటారు, కొందరు ఇచ్చేదైతే 3 రోజులు మింగమంటారు. అది పచ్చకావురులు, మీకు తెలిసే ఉంటుంది. ఎల్లా అనే గ్రామం పసరు ముందిస్తారు. మరొక ప్రాంతంలో బట్లపాలిక అనే ఊరు ఉంటుంది, అక్కడో పసరు ముందిస్తారు. కొంతమందికి ఇలా నలిపి ఒకవేళ మింగదోమో ఇవ్వడదోమో, అది దాంట్లో అరగదోమో, అది ఏంటది
నువ్వు చెప్పే మాటలు అట్లా చెప్పకూడదండి పిల్లలకి. మరి ఏం చెప్పాలి? దేవుని గూర్చిని చెప్పాలి. రే నాయనా, పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనే భక్తుడున్నాడు. యోసేపు అనే భక్తుడున్నాడు రా. ఆ యోసేపు అనే భక్తుడు యాకోబుకి ప్రియమైనవాడు. అతడికి ఒక అంగి కుట్టించాడు రా ప్రేమించి. అయితే వాళ్ళ అన్నలు ఏం చేశారంటే అతన్ని కొట్టారు, అతన్ని తిట్టారు, హింసించారు. అయినా సరే తల్లిదండ్రులకి విధేయతలుగా ఉన్నాడు, దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు రా. అతను పరాయి దేశానికి అమ్ముడు చేయబడినా సరే స్త్రీ అతన్ని ముట్టడానికి వచ్చినప్పుడు తన పవిత్రతను కాపాడుకున్నాడు. పాపం చేయటానికి ఇష్టపడలేదురా అని ఏం చేయాలంటే పిల్లలకి చెప్పాలి. సండే స్కూల్ టీచర్ గారు వచ్చారండి. మంచిది తల్లి. నిన్న ఒక అమ్మాయిని అడుగుతున్నాను నేను, ఏం చెప్పారు సండే స్కూల్లో? పాఠం ఇచ్చారా నీకు అట. అన్నం తినకపోతే సర్పంచుడు నువ్వు సెల్ ఫోన్ చూపిస్తున్నావు. ఆ సెల్ ఫోన్లో ఉన్న సిరిపోని బట్టలు వేసుకుంటూ ఇప్పుడు సిరిపోని బట్టలు వేసుకుంటున్నారు వీళ్ళు. కొంతమంది మోకాలు చెప్పలు కట్టి సిరిపోతాయని తెలుసా అండి? పమ్మ ఎందుకు చింపుకుంటారు మీకు ఎవరు చేస్తున్నా? నేను చెప్తాను నేనండి రహస్యం. ఎందుకంటే ఆడికి ఒక బైక్ కొనిస్తారు కదా రేపు పొద్దున్న. ఆడు బాగా తోలుతున్నప్పుడు ఎలాగ మోక చెప్పలు బద్దలైపోతాయని ఆడికి తెలుసు. అప్పుడు సిరగటం ఎందుకని ఇప్పుడే చింపేసుకుంటున్నారు వీళ్ళందరూ. అంతేనానియా? అప్పుడు సిరగటం ఎందుకు ఇప్పుడే చింపేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు తక్కువలేం కదమ్మా, మీరు ఇంకా మంచోళ్ళు. కరోనా వైరస్ మరలా 4వ వే. ఏవే వే అంటే ఏంటి? దారి అని అర్థం, రూట్ వేసుకుంటుందని. ఎలాగ 4వ వే వస్తుందని ఇక్కడ కన్వర్ట్ వేసుకుంటున్నారు వీళ్ళు. దేనికండి? ఆ డ్రెస్సులకి. ఈ సెల్ ఫోన్లో దరిద్రం అంతా చూసి ఇప్పుడు సున్నీలు వేసుకుంటూ కూడా మానేశారు ఈ దరిద్రులు. ఏం చూపించటానికి నువ్వు ఏమి చూపిస్తుంటే వీళ్ళు ఏమి చూసి ఏమి చూపిస్తున్నారు ఈ రోజుని? నీ పిల్లలు ఏం చూపిస్తున్నారండి? దైవజనులు మొన్న 25వ తారీఖున ఒక క్రిస్మస్కి వెళ్ళారు. రాత్రి చూస్తున్న వీడియో మరలా ఒకడొక స్టెప్ అన్నాడు, జోబులో చేతులు వేసేసండి ఇలాగా ఇలా అంటున్నాడు. ఇలాగ జబ్బలు ఊపి అన్నాడు. జబ్బలు ఊపుతున్నాడు అన్నాడు. ఓడబ్బా చర్చిలోని మరలా ఆ క్రిస్మస్ అడవుల్లో అడు ఇలా ఊపుతున్నాడు. ఇలాగ ఆ ఊపే దగ్గరికి వెళ్తున్నారు. నిన్ను గట్టిగా ఊపక దేవుడు సరిగ్గా ఊపితే సరైపోదు నువ్వే. ఏందండి మీరు చూపించేది ఈ రోజుని? సెల్ ఫోనా? ఇటు చూడరా ఎంత చెప్పా అన్నాడు. నీ ఇంట కూర్చున్నప్పుడు వాక్యాన్ని చెప్పటం మానేసి యోసేపు గురించి చెప్పటం మానేసి ఏం చెప్తున్నావు? అసలు నీవు చదివితేగా, యోసేపు గురించి మీకు తెలిస్తేగా, పూర్తిగా చదివితే తెలుస్తుంది. నీ హృదయంలో పెట్టుకున్న, నీ హృదయంలో పెట్టింది నీ పిల్లలు ఎంట కూర్చున్నప్పుడు చెప్పు. ఇంకోటి అంటాడు చూడండి, అక్కడ త్రోవ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వాడు చేయి పట్టుకుని నడిపించుకుని వెళ్తున్నప్పుడు నువ్వు చెప్పవలసింది ఏంటో తెలుసా? ఇదిగో ఈ ఇంటికి అసలు వెళ్ళకరో, వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? కొంతమంది చెప్తూ ఉంటారు. నువ్వు దారంపడ పోతున్నప్పుడు కూడా దేవుని గురించి వాక్కును చెప్పాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్నాడు సంసోన్. వాడు నాజీరు చేయబడిన వాడు. సంసోన్ నాజీరు చేయబడినవాడు రా. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడు సరిగ్గానే భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ వాడు ఇలాగే దారిని పోతున్నప్పుడు దారిని పోయిన అమ్మాయిని చూసి మోహించి తన మీద ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. నీ మీద ఉంచబడిన అభిషేకం పోగొట్టుకోకు. నువ్వు తల్లి గర్భంలో పిండమ్మగా రూపింపక మునిపే నీ కొరకు మేము ఎన్నో ఆలోచన కలిగి ఉన్నాం. పిండముగా రూపించినది మొదలుకొని అప్పటి నుంచి నీ పట్టు మీద చెయ్యేసి ప్రార్థన చేసావురా నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలని. నువ్వు బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయించావురా.
నాజీరు చేయబడిన సంసోను నాశనం అయిపోయినట్లుగా నువ్వు నాశనం అవ్వకూడదు. పాపము జోలికి పోకూడదు. నువ్వు పవిత్రుడిగానే బ్రతకాలి, నువ్వు పరిశుద్ధుడిగానే బ్రతకాలి. ఈ లోకమనియను నీకు అసలు అంటుకోకూడదు. నువ్వు రోడ్డంపడ పోతున్నప్పుడు ఇగో పనికిమాలి ఇవన్నీ నీకు కనపడుతూ ఉంటాయి. ఈ దారంపడ ఆ సినిమా పోస్టులు, ఈ సినిమా పోస్టులు కనపడతాయి. అవి నిన్ను ఒక్కొక్కసారి ఆకర్షిస్తాయి. ఆ ఆకర్షణకు నువ్వు లోనైపోకు. ఆ సమయంలో ప్రభు వాక్యాన్ని ధ్యానించు, దాని నుండి నిన్ను విడుదల చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చెప్పటం మానేసి దారిపోయినప్పుడు అపవిత్రమైన మాటలు చెప్పమోకం. మరలా ఏమంటాడు తెలుసండి అక్కడ కింద, పడుకుంటున్నప్పుడు లాలీజో లాలీజో ఎడకు పాపాయి అని పాడకు. అయ్యొద్దు, అవి అక్కర్లొద్దు మనకి. యేసును గూర్చి మాట్లాడుతూ పాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసును కూర్చుతూ పాడుతూ జోకపెట్టు. అతనికి అప్పుడు వాక్యం చెప్పు. అదే సంసోను, ఇదిగోరా ఈ తొడ మీద నువ్వు పడుకున్నావు కదా, ఇప్పుడు తొడ మీద పడుకున్నావా? అలాగే సంసోను కూడా పడుకున్నాడు. ఓ తొడ మీద పడుకుని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తల్లి తొడ మీద పడుకున్నావు బాగానే ఉంది, కానీ మోహింపబడుతున్న స్త్రీ తొడ మీద నువ్వు పడుకోకూడదు. ప్రతి క్షణం వాక్యం 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 అని నూరిపోయాలి. నువ్వు నీ బిడ్డలకు అట్లా పోస్తే అంతటితో ఆగిపోయలేదు. అక్కడ మరలా వాడు లేచినప్పుడు అని రాయబడింది. అక్కడ ఏం చేయాలి? మరలా లేచిన తర్వాత పడుకున్న వాళ్ళే లేగా లేక ఏసన్న గారు లేపిందంట వాళ్ళ అమ్మగారు. ఏసన్నా ఏసన్నా వెళ్ళి పోల్దే. నేను చెల్లుని పంపు. మీరు చూసారుగా, రే నువ్వు మొగోడురా. ఈరోజున అలాగే తయారయ్యారు. యేసన్న గారు చిన్న వయసులో సేవకుడు కాదైనా, దేవుని సన్నిధి ఎప్పుడైతే అతనికి ఆత్మ, పరిశుద్ధాత్మ అతన్ని ఆవరించిందో, అతన్ని బలపరిచిందో, ప్రపంచాన్ని కదిలించగలిగాడు ఆయన, శాసించగలిగాడు ఆయన, రూఢీపరచగలిగింది అతని మాట. అంతవరకు ఏమి లేదు ఆయన దగ్గర. ఉందండి, ఓ సంఘానికి వెళ్ళేవారు, ఓ పెంతెకోస్తు సంఘానికి కాదు అప్పుడు వెళ్ళింది వాళ్ళు. నువ్వు మొగోడు వెళ్ళరా ఏసన్నా అని అంటే మొత్తానికి వెళ్ళారు. వెళితే మా అత్తమ్మగారు పాలండి, మా అత్తమ్మగారు పలకరించలేదు అక్కడ పాపం. మా అత్తమ్మగారు కుక్క పలకరించింది బాబా అని. అమ్మో నేను ముందే చెప్పాను మా అమ్మకి అని పరిగెత్తాడు. అమ్మ చెప్పింది గుర్తొచ్చిందంట. ఏమని? ఆగా మా అమ్మ చెప్పింది నాకు నేను మొగోన్నని. అంటే యేసన్న గారికి అమ్మ చెప్తేనే కానీ తెల్లలేదా? నేను యేసన్న గారిని చిన్న బూసి చెప్పట్లే. యేసన్న గారికి వాళ్ళ అమ్మ మొగోడని ఎట్టా చెప్పిందో నువ్వు అభిషేకింపబడిన వాడవని చెప్పాలి నీ పిల్లలకే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అభిషేకం పొందిన వాడురా. యేసన్న గారు అమ్మ చెప్పినట్లుగా ఈరోజు తల్లిదండ్రులరా, నీ పిల్లలకి కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు నువ్వు చెప్పవలసిన మాట అది. కింద ఇంకో మాట అంటాడు, చదవండి. వాటిని గురించి మాట్లాడవలెను. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, చూచినగా. కొంతమంది ఉంటారండి చూచినగా కట్టుకుంటారు. ఎర్రరాడు, పచ్చరాడు, ఏది ఎక్కడ ఇక్కడ ఎర్రరాడు, పచ్చరాడు, ఇంకేం రాళ్ళు ఉంటాయన్నయ్యా? ఏదైనా ఉంటాయా? వాళ్ళకి ఏదో ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారు. ఏమండి ఇవి కాదు, వెండి బంగారములు కాదు మన సూచనగా కట్టుకోవలసినవి. బ్యాస్లు అదేదో అంటారు ఇక్కడ, అదే లేదలే. ఇవి కాదండి కట్టుకోవాల్సింది. నీ పిల్లలకి అది కాదు నేర్పాల్సింది. మీలో ఎవరైనా అలాగుంటే దయచేసి నన్ను మన్నించండి. మీ వాక్యం ఎట్లా చెప్తుంది, వాక్యం ప్రకారంగా బ్రతకండి. నీ పిల్లలు రేపొద్దున
ఒక ఉన్నతమైన స్థాయిలో నీ కన్నులారా నువ్వు చూస్తావు. అది ప్రైసలో ముందు నువ్వు మారు మనసు పొందాలి. వాక్యం ఎక్కడా చెప్పలేదు ఏమీ పెట్టుకోమని. అందం మోసకరం, రాత్రి చెప్పారు దైవజనులు. అందము మోసం. నీవే కాదు, నువ్వు మోసపోవటమే కాదు, 10 మందిని మోసం చేస్తున్నది. అది అదంతా ఒక రోజుని వ్యర్థం. అక్కడ అంటాడు, చదవండి, ఎలా కట్టుకోవాలట? చూచినగా వాటిని మీ చేతి వాక్యాన్ననే కట్టుకోవాలి. వాక్యాన్ని కట్టుకోమన్నాం కదా అని ఇప్పుడు పచ్చాట్ల మీద, ఎర్రాట్ల మీద, ఆటల మీద, వీటి మీద జీజస్ అని, లవ్ యూ అని ఇవన్నీ రాసేసి పెడుతున్నారు. అవి కాదు. నీ వాక్యం ఎప్పుడైనా నీ చేతిని వెదజల్లుతున్నావంటే అది వాక్యమే ఉండాలి నీ చేతిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోది అంటాడు అక్కడ, బాసికముగా. బాసికము అంటే అర్థం ఏమిటి? హిందూ పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువగా. ఏం కడతారు ఇక్కడ తెలుసా అండి మీకు? బాసికం. ఇక్కడ మరి ఎంత కడతారో నాకు తెలియదు, నేను అడగలేదు. కానీ అక్కడ కొన్ని బియ్యపు గింజలతో కట్టి ఏదో రాస్తారు ఒకటి అక్కడ. అది అలాగా నిన్ను ఏం చేయమంటున్నాడంటే వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ఈ లోకములో పిల్లలు భయంకరంగా పాడైపోవటానికి తల్లిదండ్రులు ఈ విధంగా పాటించక, వాళ్ళ పిల్లల్ని పుట్టినప్పుడు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు, మా పిల్లలు ఎలా ఉండాలి అని. ముందు అన్నలారా, మీ పిల్లలు అలా బ్రతకాలంటే, అక్క మీ పిల్లలు అలా బ్రతకాలంటే మొదట వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో. రెండోది నీ పిల్లలకి బోధించు. కొంతమంది ఇట్లా కటింగ్ వేస్తారు, ఇట్లా ఇలాగా. ఇది వరకు మధ్యలో డిప్ కటింగ్ వేస్తే దానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పైది ఉంచుకుని చుట్టూరు తీసి పడాను. అదేంద్రా అంటే నాన్నకి ప్రేమ. ఆడికి అస్సలు ప్రేమ ఉండదు. అది నాన్న అస్సలు ప్రేమించడాడు. వాక్యం అది చెప్పట్లే. వాక్యము దేన్ని అలంకరించుకోమంటున్నాడంటే వాక్యముని అలంకరణ కలిగి ఉండాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అలాగూ ఉంటే నీ మాట ఏం చేయబడుతుంది? రూఢి చేయబడుతుంది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చెప్పలేదండి ద్వితీయోపదేశకాండంలో ఈ మాటలు. లేచినప్పుడు కూర్చున్నప్పుడు ఒకసారి చెప్పలే, 2-3 సార్లు చెప్పాడు ఆ మాటలు. ఎందుకంటే మీరు ఐగుప్తులోంచి వచ్చారు, ఐగుప్తు దేశంలోంచి వచ్చారు. ఐగుప్తు ఆశలు మీలో ఉండకూడదు, ఐగుప్తు కోరికలు మీలో ఉండకూడదు, ఐగుప్తు అలవాటులు మీలో ఉండకూడదు. ఐగుప్తులు ఎలా ఉండేవారండి? ఏమంటే ఎలా ఉండేవారు? ఎచ్చలవిడిగా ఉండేవారటండి, ఎచ్చలవిడిగా ఉండేవారటండి. వారి వస్త్రహారణ బాగుండేది కాదు. ఆ క్రమాలు, విగ్రహారాధనలు పూజించే ప్రేమించేవారంట. దైవజనులు రాత్రి చెప్తున్నారు, దేని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు ఎందుకు దూరం అయిపోతుంది అంటే అబ్రహాముకు అందుకే చెప్పాడు, ఎక్కువ ప్రేమించుకో. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే వాక్యంతో అతన్ని కట్టు. అందుకని వాక్యంతో కట్టాడు అబ్రహాం. కాబట్టి ఇస్సాకు విత్తనం వేయగా అతను 100 ఫలాన్ని ఫలించాడు. ఈరోజు నువ్వు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, దారి అప్పుడు పోతున్నప్పుడు నువ్వు ఆ విత్తనం, ఏ విత్తనం అయితే వేస్తున్నావో ఆ విత్తనము 100 ఫలిస్తుంది. చెడు విత్తనము, శాపకరమైన విత్తనాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి విత్తనాలు వేయొద్దు. దయచేసి 100 పోయొద్దు. వాక్యమనే వాటిని నువ్వు పోయి. మరొక మాటలోకి నేను వెళుతున్నానండి. ఇది రెండవ మాట. మొదటి మాట, దివారాత్రులు ధ్యానించుట వలన సూర్యచంద్రులు ఏం చేయబడ్డాయి? ఆగాయి. శాసించగలిగాడు. ఇది చేస్తే, శాసిస్తే ఆగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. మీకు మాట చెప్పనా అండి, పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ ఇదొక్కటే చేయలేదు. రెండో పని ఏం చేశాడంటే, తీద్దాం బైబిల్ గ్రంథాన్ని తీస్తే, యెహోషువ 24వ అధ్యాయం 15వ వాక్యం. యెహోవాను సేవించుట మీ దృష్టికి యోచన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో తెలియదు.
మీరే కోరుకోండి. ఇప్పుడు దాకా చెప్పిన వాక్యమును మీరు విని దాని ప్రకారంగా చెయ్యాలో చేయకూడదో మీరే కోరుకోండి. ఇక్కడ సేవకుడు చెప్పేంతవరకునే. మన పిల్లలకి ఏం చేస్తామంటే అభ్యాసము అంటాం. ఏం చేస్తామంటే ఏం చేస్తాం? చేయించాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు చేయించాలి. ఇప్పుడు దాకా దివారాత్రులు ధ్యానించమని వాక్యం చెప్పింది. మీరు చేస్తారో చెయ్యరో అది మీ ఇష్టం. అక్కడ ఏమంటాడంటే యెహోషువ, మీరు ఎవరిని సేవిస్తారో నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో మీకు చెప్పాను. మీరు యెహోవాను సేవిస్తారో లేదో అది మీ ఇష్టం. చెప్పటం నా వంతు. ప్రతి పునరుద్ధానపు ఆరాధనలో దైవజనుడు మిమ్మల్ని హెచ్చరించడం ఆయన వంతు. అది దేవుడు ఇచ్చాడు ఆయనకి. ఇలా బోధించమని చెప్పాడు. బైబిల్ వాక్యంలో ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యంలో ఉంటుంది. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుట అనే మాట. ఎందుకో తెలుసా? క్రీస్తు ఎదుట నిలబెట్టుట కొరకు అని రాయబడుతుంది. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. దేవునికి స్తోత్రం. ఇది గద్దించటం, బుద్ధి చెప్పటం. పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, ఇట్లా నడవకూడదు, ఇలా నడిస్తే నువ్వు వర్తిల్లుతావని బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఒక రోజుని మనము మన కుటుంబము అంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటాడు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు బాబు, మీకు ఎంతవరకు చెప్పవలసి చెప్పాను. ఇప్పుడు నేను ఇంకోటి చెప్పేది ఏంటో తెలుసా? మీరు సేవిస్తారో లేదో తెలియదు, కానీ నేనును మా ఇంటి వారిని మాత్రము యెహోవాని సేవిస్తాను. అంటే అర్థం ఏమిటంటే దీనికి మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. యెహోషువ అంటున్నాడు, మేము నిశ్చయముగా ప్రభు సన్నిధిలో కుటుంబముగా కూడి ప్రార్థన చేసుకుంటాం. ఎంతమంది అండి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? కుటుంబ ప్రార్థన అంటే తెలుసా? సాయంకాలం పూట 8 గంటలకు మోకరించి ఆ పిల్లలు, తన భర్త, భార్య, కుటుంబం కూర్చుని ఒక చిన్న ప్రార్థన చేసుకుని 2 పాటలు పాడుకుని వాక్యం చదువుకుని ఆ వాక్యంలో ఉన్న కొద్ది మాటలు మీకు అర్థమైనవి. ఒరే ఇలా ఉండకూడదంటరా, ఇలా బ్రతకూడదంటండి, ఇలా చెయ్యాలంటండి, లేకపోతే ఇలా చెయ్యాలంట అని వాళ్ళు కొంచెం సంభాషణ చేసుకుని, అందుకని బైబిల్లో ఉంటుంది ఒకరికి ఒకరు ఏం చేసుకోండి, హెచ్చరించుకునుడి అంటాడు. ఆ వాక్యముని బట్టి ఒకరికొకరు హెచ్చరించుకుని ఆ కుటుంబంలో కూర్చుని, ప్రభా ఇంకా మేము ఆత్మీయ జీవితంలో ఎదగాలయ్యా, మా జీవితంలో ఇది లేదు నా ప్రభా అని కుటుంబంలో వారి పిల్లలకున్న లోపము, తనకున్న భర్తకున్న లోపం, తన భార్యకున్న ఒకరికి ఒకరు పురుకొలుపుకుని ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబం ఏం చేయబడుతుందంటే ఆశీర్వదింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నేను మా ఇంటి వారిని ఏం చేయాలంట? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వాక్యం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారంట ఆ కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఈ వ్యక్తి కోసం రాయబడటానికి కారణం ఏమిటంటే ఇంటిలో వారందరితో కలిసి ప్రార్థన చేశాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మన కుటుంబంలో ఏది చేయాలన్నా రూఢీపరచబడాలని ఏం చేయాలంటే రెండవది కుటుంబ ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో కొంచెం ఎదరికెళ్ళి తొందరగా మీతో నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కుటుంబంతో కూడి ఉండలేదంటండి.
కుటుంబంతో ఉండలేదంట. కుటుంబంతో ఉండకుండా దేశాలు తిరగడానికి వెళ్ళిందంట అక్క. ఏమండి, కుటుంబంగా కూడి బ్రతకకపోతే, కుటుంబంగా కూడి ప్రార్థన చేయకపోతే ఆ కుటుంబానికి ఏమి వస్తుందని చెప్పాడంటే అవమానం వస్తుంది అన్నాడు. కుటుంబంలో ప్రార్థన ఉండాలి. చాలామంది బోర్డు పెట్టుకుంటారు ఎదుర, ఈ గృహమునకు క్రీస్తే అధిపతి. కుటుంబం ఆ ఎదర మాత్రం క్రీస్తే అధిపతి అని ఉంటుంది, కానీ లోపల మాత్రం టీవీ వెళ్తుందండి. వాళ్ళని టీవీ వెళ్తుంది. ఆ ఎదరోమో నువ్వు నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తారని అంటారు, ఇక్కడ టీవీని సేవిస్తారు వీళ్ళు. కొంతమందికి హీరోల ఫోటోలు ఉంటాయి, అనురాగ ప్రియులు ఉంటారు, అనురాగం నాయకుల ఫోటోలు. ఇవి కాదు నీకు ఉండవలసింది. నీ ఇంటి మీదైనా నీ హృదయంలోనైనా ఎప్పుడు దేవుని వాక్యం 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 ఉంచబడుతూనే ఉండాలి. నీ ఇంటిని చూసిన వారు ఈ క్రీస్తుని నమ్ముకున్నవారు అని చెప్పాలి. నీ ముఖాన్ని చూసిన వారు, నీ ప్రవర్తన చూసిన వారు వీరు క్రీస్తు కుమారులని చెప్పాలి. కుటుంబంగా చోట కూర్చుని కుటుంబంగా చేతులెత్తి ప్రార్థన చేయటమే దేవునికి ఇష్టం. ఈవిడు వంపు సొంపు సువిస్తుంది ఇప్పుడుమే. అలాగే ఒక వంపు సొంపు సువించడానికి వెళ్ళింది కుటుంబ ప్రార్థనలో కూర్చోకుండా. బైబిల్లో తీద్దామా? బైబిల్ ఆదికాండం. అక్క విను, తమ్ముడు విను. 34వ అధ్యాయం 1వ వాక్యం. లేయా యాకోబుకు కని కుమార్తె ఆమె పేరు ఏం పేరు అంటే, పాపం ఎంత దీనత్వమో. ఈ పేరుకి తగ్గ బతుకు కలిగినట్లుగా దీనంగా ఉంటే బాను. కొంతమంది ఉంటారండి, సువార్తమ్మకు సువార్త ఉండదు, శాంతమ్మకు శాంతం ఉండదు. మాట్లాడలేదండి, ప్రేమకు ప్రేమ ఉండదు. ఈ దీనమ్మకి దీనంగా ఇంట్లో కూర్చుని ఎడితే సరిపోను. ఈమె ఏం చేసిందంటే, ఈ దీన చదవండి అక్కడ, ఆ దేశపు కుమార్తెను చూడడానికి వెళ్ళి, ఒరే పరిశుద్ధ గ్రంథములో దేవుని ఒక దర్శనాన్ని చూడు, దేవదూతను చూడు అని దేవుని వాక్యం చెప్తే, ఆ దేశంలో ఉన్న కుమార్తెలు, రాజు కుమార్తెను చూడడానికి వెళ్ళిందంట. ఆమెను చూచి ఆమెను పట్టుకుని, చాలండి, దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరిని చూడడానికి వెళ్ళింది తమ్ముడు? ఎవరిని చూడడానికి వెళ్ళింది? అక్కడక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి, అక్కడక్కడ తీర్థాలు జరుగుతూ ఉంటాయి, అక్కడక్కడ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి. అక్కడికి ఏం చేస్తామని తెలుసండి, మన పిల్లల్ని శుభ్రంగా తయారు చేసి పంపుతాం. అమ్మా నేను ఆడికి వెళ్తానే ఏమంటాం అంటారండి. అమ్మా నేను ఆడికి పోతానే, అయ్యయ్యో ఆడక్కడికి అడిగింది నా కూతురు, వెళ్ళమ్మా, అయ్యో కుటుంబ ప్రార్థన టైం అయిందే, రేపు ఎత్తుకెళ్ళే ఇవ్వాలి. ఇప్పుడు దేశ కుమార్తెలు అందగత్తులు చూడడానికి వెళ్ళినప్పుడు మనం పెంటలాగా వెళ్తామండి. చూడడానికి వెళ్తున్నప్పుడు మనం కూడా ఎలాగెళ్తాం? మాట్లాడేటండి ఏంటండి. ఇప్పుడు మీరు చర్చికి వచ్చినప్పుడు ఇంటికాడే ఉన్నట్టుగా ఉన్నారా, లేకపోతే చర్చికి వచ్చినప్పుడు అందంగా తయారు వచ్చారా? మాట్లాడరేంటండి. ఇప్పుడు అదేం కాలమో నాకు తెలియదు కానండి, నైట్ వేసేది కూడా పగలేస్తున్నాం. నైట్ వేసుకు కూడా పగలేసేస్తున్నాం. అంటే మందిరానికి వచ్చినప్పుడు ఒక వేసం, ఇంటికాడ ఉన్నప్పుడు ఒక వేసం. ఒరే నిన్ను పవిత్రంగా కాపాడుకోమని నీకు ఒక వస్త్రం ఇచ్చాడు దేవుడు. నీ దిశములు కప్పుకోమని దేవుడు ఆదికాండములో 3వ అధ్యాయము 21వ వాక్యంలో నీకు ఒక చర్మపు వస్త్రాలు ఇచ్చాడే. రెండోది, నీ పాపము పోయినట్లుగా ఆయన రక్షణ వస్త్రం ఇచ్చాడే. మరి నీ పాపమును కప్పుకోరా, నీ దిశములు కప్పుకోరా, నీ వస్త్రాలు ఇస్తే, నీ రక్షణ రక్షణ వస్త్రాన్ని ఇస్తే, ఈ రోజుని నీకు ఇష్టానుసారమైన వస్త్రాలు వేసుకుని అందముగా తీర్చిదిద్దబడి నీ అందాన్ని చూపించటానికి అందగత్తులతో కలిసిపోతున్న వారికి నీకు ఇంకా తేడా ఏముంది? ఈమె ఎలా తయారైందో తెలుసా? ఆ దేశపు కుమార్తెలు అందగత్తి కంటే అందగత్తిగా తయారైందంట. క్రైస్తవుడికి ఇది తగునా?
క్రైస్తవుడికి ఇది తగునా? ఆమె నెట్ట చీర కట్టిందంటే ఈమె కడుతుందట, ఆవిడ మిడ్డి వేసుకుందంటే ఈవిడ వేస్తుందట, వాడు సిరుపని వేసుకున్నాడంటే వీడు వేస్తాడట. దేశ కుమార్తెను చూడడానికి వెళ్ళటానికి నువ్వు చూస్తే చూడు. అసలు చూడమని ఎవడు చెప్పాడండి? రాజుల మాట విని బిలాం ఏమైపోయాడంటే దైవ దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు దర్శనం చూడవలసింది, దేవుని కృపను చూడవలసింది, దేవుని మహిమను చూడవలసింది, దేశ కుమార్తెను చూడడానికి వెళ్తావా? మరి చూడడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా తయారు వెళ్తావు? వాళ్ళకంటే అందంగా తయారవడానికి వెళ్తావు. మన ఆడవాళ్ళు ఉంటారు అనుకుందాం, మీరు కాదులే, మా ఊర్లో అనుకుందాం, మీ ఊర్లో మంచి వాళ్ళు అవ్వచ్చు. ఓ పెళ్ళికి వెళ్ళి కట్టిన సీర మళ్ళీ పెళ్ళి కట్టరు. మొన్నే కదా కట్టాను, అది మళ్ళీ ఇది కడుతూ చూస్తాదామే, మొన్న ఇది కట్టుకుని వచ్చావే, లేదా నీకు పేదరాలువా అంటారు. మా మొగోళ్ళే రైటు కానీ అంతేనా? మాకు ఇంకా పనే లేదు, ఎప్పుడు వైట్ పట్లే. ప్రైజ్లో దేశ కుమార్తెను చూడడానికి వెళ్ళింది. చూడడానికి వెళ్ళిన తర్వాత ఏమైపోయిందో తెలుసా? ఆ ప్రాంతం, ఆ రాజు కుమారుడు ఆమెను చూచెను. అంటే ఆమె మీద కన్ను పడ్డాదంటే ఎంతగా తయారైందండి? మాట్లాడండి. ఒక వ్యక్తి మీద కన్ను పడిందంటే, ఒక ఇంటి మీద కన్ను పడింది అనుకోండి, దొంగోడికి ఎందుకు పడింది ఆ ఇంటి మీద కన్ను? అని కాలవన్నా ఆ ఇంటి మీద ఎందుకు కన్ను పడింది? ఆ ఇంట్లో బాగుందని కదా, వాళ్ళ టెక్కలు చేసి, ఆ టెక్క చేసి, ఈ టెక్క చేసి, స్టీల్ రాడ్లు ఎట్టి అదెట్టి, అబ్బో వీళ్ళు చాలా గట్టిలో ఉంటారు, ఈ రాత్రికి దీని అంతా చూడవలసిందే. కొన్ను పడ్డదే. దుష్టుడైన సాతానుగాడు ఎప్పుడునంట యోబు కుటుంబం మీద కొన్నే చూసేవాడట. దొరికాడైన ఎప్పుడైనా? మాట్లాడండి. ఎప్పుడు కొన్నే చూశాడంట. యోబులో ఉంటుంది, యోబు గ్రంథంలో ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చా? వద్దు చదవదాకా. ఎక్కడి నుంచి వచ్చా? నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాలే అంటే దేవుడు అంటాడు, నువ్వు బాగానే వెళ్ళి తిరుగుతూ వచ్చావు కదా, వాళ్ళొంక వీళ్ళొంక చూసుకుంటూ వచ్చావు కదా, యోబుని ఎప్పుడన్నా చూసేవంటే చూడపోతామేంటి? రోజు చూడనని ఎప్పుడు దొరుకుతాడని, రోజు చూడన్నాను. అయితే నువ్వు కంచేసేసావు. ఏం చేసావన్నా? ఏం చేసాడన్నా? నువ్వు కంచేసావు. నువ్వు కంచేసావు కాబట్టి అతన్ని మేము ఏమీ చేయనాకి. మరి ఇప్పుడు ఈ యాకోబు కుమార్తె ఏమైపోయింది? కంచిలోంచి, మాట్లాడండి, కంచిలోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు కన్ను పడింది. కన్ను పడితే ఆగుతాడు ఎవడైనా? కన్ను పడితే కిష్టవరని ఆగుతాడా? కన్ను పడితే ఆగుతాడా? ఇంకా ఆగలే. కన్ను పడిన తర్వాత పట్టుకున్నాడట. పట్టుకున్న తర్వాత సేవించాడట. ఆ తర్వాత అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? అవమానము. ఏమొచ్చింది కుటుంబానికి? అక్కడ ఆగిపోయిందండి. ఆ ఒక్క కుమార్తె వల్ల కుటుంబముగా కూడి ప్రార్థన చేసుకునే కుటుంబం యాకోబు కుటుంబము, అన్నలందరూ ఏమైపోయారు తెలుసా? నరహంతకులుగా మారిపోయారు. తల్లులారా, తండ్రులారా, నీ పిల్లలు కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టకుండా నువ్వు వెళుతున్నందుకునే నీ పిల్లలు అంతకులుగా మారిపోతున్నారు. కక్షలు, క్రౌదయాలు, మచ్చరాలు ఇవన్నీ రావటానికి కారణం ఏమిటంటే కుటుంబముగా కూడి ప్రార్థన చేయక. ఆ కింద అదే కదా రాయబడింది తల్లి. పట్టుకుని ఏం చేశాడు? ఆమెను అవమానపరిచెను. అప్పుడు దాకా అవమానం ఉందండి? యాకోబు కుటుంబానికి అవమానం ఉందా? ఎవరిని బట్టి వచ్చింది అవమానము? పిల్లలను బట్టి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానంలో సరిలేదు. కుటుంబంగా వీరు కూడుకోరు, పిల్లల్ని కూడుకుని చేయరు. అందుకని కుటుంబాన్ని శాసించలేకపోతున్నారు, కుటుంబాన్ని వేలలేకపోతున్నారు, కుటుంబాన్ని ఆశీర్వాదం పరిధిలోకి నడిపించలేకపోతున్నారు. ఈ ఉపవాస కూటాల వల్ల నీ కుటుంబం ఆశీర్వాదపు మార్గములో వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్. సరి చేసుకో, సరిదిద్దుకో. ఇవన్నీ నిన్ను శుద్ధీకరణ చేస్తున్నవే.
ఈ 2024వ సంవత్సరంలో అయినా సరే యెహోషువ వలె మనము శాసించేవారిగా ఉండాలి. మనము శాసించబడేవారిగా ఉండకూడదు ఇక. ఆమేన్, ఆమేన్. నేను ప్రకాష్ గారు చెప్తున్నారు మాట. హెడ్ మాస్టర్ని అన్నారంట, అయ్యా మేము క్రైస్తవులు. ఎలా ఉన్నారు క్రైస్తవులు ఇక్కడ? నువ్వు క్రైస్తవుడు అంటున్నావు బిడ్డరా. మరి ఇంకేం చెప్పాలి అప్పుడు? వాళ్ళు మేము ఒకటే అని చెప్పాలా? అట్లా చెప్పలేదు. మేము సేవకుల కుటుంబము. ప్రైజ్లో అక్కడ అర్థం ఏమిటో తెలుసా? సేవకులు అంటే బోధించే వాళ్ళు ఉన్న ఒకటే కాదు, మేము ఎన్నుకోబడిన కుటుంబము అని చెప్పారు అక్కడ. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీలో ఎంతమంది ఎన్నుకోబడిన కుటుంబములుగా ఉన్నారో నాకు తెలియదు. ఈ రోజు నుంచి ఎన్నుకోబడిన కుటుంబాలుగా మారుదురుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు అలా చెప్పాలి ఇప్పటి నుంచి. మేము ఎన్నుకోబడిన వారం, అందుకని ఇది మేము చెయ్యము, ఇలాగ ధరించుకోము. మనం ఆడపిల్లలు మగపిల్లలు కానీ మగపిల్లలు ఆడపిల్లలుగా తయారు చేసేస్తున్నాం. ఇది కాదు మన స్థితి, ఇది కాదు మన భక్తి. ఇంకొక మాటను చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. ఇక మూడో మాట, లాస్ట్ మాట. ఇది సంఘానికి, ప్రతి విశ్వాసికి కావలసింది. ఇది మూడో మాట చెప్పి ముచ్చటగా నేను ముగించడానికి ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడైన మోషే కంట యెహోషువ లోబడిన వాడిగా ఉన్నాడట. చూడండి ఆ మాటను చూస్తే, యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 7వ వాక్యం. ఈ మాట చెప్పి మనం తొందరగా ముగించుకోవటానికి ఇష్టపడతాం. అయితే ఇదిగో నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి, ఇదిగో ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏమంటున్నాడు ఆయన? చదువు తల్లి. ఎవరు సేవకుడైనా? మోషే. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము అంతట చెప్పున నీవు చెయ్యవలెను. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు మోషే యెహోషువకి. యెహోషువకి మొదట ఆజ్ఞ ఏమి ఇచ్చాడు? దివారాత్రులు ధ్యానించాలి అని చెప్పాడు. రెండోది ఏం చేయమన్నాడంటే, కుటుంబముగా నీ కుటుంబానికి బోధించండి అని ప్రార్థన చేసుకోమని చెప్పాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే, ఒకటి దివారాత్రులు చదివితే సరిపోదు. కొంతమంది అంటారు, వాక్యం మాకు అంతా తెలుసండి, మాకు మీరు చెప్పాలా? తెలిస్తే సరిపోదు, కుటుంబముగా కూడి ఏకీవించాలి. ఇక మూడోది ఏం చేయాలంటే, నీ సేవకుడైన మోషేకి లోబడు. ఈ రోజుల్లో లోబడటం అంటే చాలా అరుదు. ఇక్కడ అన్నీ అన్నాడా, కొన్ని అన్నాడా అని చెప్పండి. అంతటి చెప్పినా కొంతటి చెప్పినా మాట్లాడండి అన్నయ్యలు. అంతటి చెప్పినా కొంతటి చెప్పినా. ఏమన్నా అంతటి చెప్పినా కొంతటి చెప్పి, మీ బైబిల్లో ఉందండి అంతటా అని అన్న? మీ బైబిల్లో ఉందా? వెళ్ళి అని ఉందా? మీ దాంట్లో ఉందా? మీ బైబిల్లో ఉందా? అంతా కొంత మాట్లాడాలి, అంతా కొంత. అంతటి చెప్పిన పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజుగా ఎన్నుకున్నాడు. ఆయన పేరేం పేరు? ఏమండి? సౌలు. మొదటి రాజుగా ఎన్నుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలుకు రాజు, మొదటి రాజు అతనే. అతను అందగాడు, నిమ్మతపరుడు, లోబడేవాడు అని సమూయేలుకు చెప్పి, ఒరే బాబు, ఇశ్రాయేల్ ప్రజలందరూ రాజును కోరుకుంటున్నారు కాబట్టి అతడు రాజుగా ఉండటము నాకు ఇష్టమై ఉంది, అతను అభిషేకించు అని అతను అభిషేకించాడు. అప్పుడు ఆ సౌలు అభిషేకింపబడినోడు ఎలాగంటే ఎలాగుండేవాడంటే లోబడేవాడుగా ఉండేవాడు. తల్లిదండ్రులకు లోబడేవాడిగా ఉండేవాడు, నాయకుడికి లోబడేవాడిగా ఉండేవాడు. కొద్ది దినాలు కొనసాగింది. ఓ రోజున చెప్పాడు. ఎవరంటే యెహోవా దేవుడు సమూయేలుకి చెప్పి, సమూయేలును సౌలుకు చెప్పమన్నాడు. సౌలు, నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులతో యుద్ధం చెయ్యి. అయితే యుద్ధం చేసిన తర్వాత అక్కడి నుంచి ఏదియు తీసుకుని రాకు.
ఒక డెక్కైనను నువ్వు తీసుకుని రాకూడదు. నువ్వు రాకూడదు. నువ్వు ఎలాగెళ్ళావు అలాగే నువ్వు యుద్ధంలో జయం పొందుకుని వచ్చేయాలి అని అంటే ఈయన ఏం చేశాడో తెలుసా అండి? యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయం పొందుకుని వస్తున్నప్పుడు బలిసిన వాటిని తీసుకొచ్చాడట. ఏం తీసుకుని వచ్చాడంట? అప్పుడు దేవుడికి కోపం వచ్చి, సమూయేల్ నీకు చెప్పింది ఏంటి? అక్కడ జరుగుతుంది ఏంటి? ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందయ్యా? చూడు సౌలు ఏం చేస్తున్నాడు చూడు, ఆ అరుపులేంటి, ఆ రంకిలేంటి, ఏదో అని అంటే త్వరగా సమూయేలు వెళ్ళి, సౌలు నీకు చెప్పింది ఏంటయ్యా? ఏం చేశానయ్యా? యుద్ధంలో చేయాలి. మరి ఆ అరుపులేంటి? అరుపులయ్యా, బలి అర్పించి నాకు తీసుకొచ్చాను, బలికి అర్పించి నాకు తీసుకొచ్చాను అని అంటే, నేను తీసుకురమ్మన్నానా? కాదయ్యా, వీరందరూ తీసుకురమ్మంటే తీసుకొచ్చాను. ఏందే? అసలు ఎవరి మాట వినాలి? యెహోషువని ఎవరి మాట వినమని చెప్పాడు? మోషే మాట విను, మోషే మాట విని అంతటి చెప్పునా చేయి అని చెప్తే కొంత చేసి సౌలు కొంత ఏం చేశాడు? మనుషులు ఇష్టం వచ్చినట్లుగాను తనకిష్టం వచ్చినట్లుగా చేశాడు. అందుకు నీ సౌలు మీద ఉన్న అభిషేకము పోయింది. అర్థమవుతుందండి? ఈరోజు మందిరానికి వస్తావు, సాగితే చేస్తావు, సాగకపోతే మానేస్తావు. అంతా చెయ్యాలంటావా? ఆ పాస్టర్ గారికి ఏముంది, అట్టగే చెప్తాడు. అన్నీ చేయలేం అన్నా, నువ్వు అన్నీ చేయాలి, కొన్ని చేసి మిగిలిస్తే కుదరదు. నోవాహుకు చెప్పాడు, నోవాహు వాడుని సిద్ధపరచు, ఎల్లు ప్రకటించి అందరికీ, లోబడిన వాడు వస్తాడు, లోబడిన వాడికి శిక్ష విధింపబడుతుంది. ప్రకటించాడు, పక్షులకు ప్రకటించాడు, ఆకాశ పక్షులు ప్రకటించాడు, సాటింపు వేశాడు. విన్నారు, తన కుటుంబం ఒకటే విన్నది. రెండోది జంతువులన్నీ విన్నాయి, అవన్నీ వాడలోకి వెళ్ళినాయి. లోబడని వారు ఏం చేయబడ్డారో తెలుసండి? ఆ వరదలో ములిగి చచ్చిపోయారు. మోషే, నోవాహు నీ మాట వినలేదయ్యా, దయచేసి మమ్మల్ని మరణించు, క్షమించు, తలుపు తీ అని అంటే ఏమని చెప్తున్నాడు తెలుసా? నోవాహు, నేను దేవుడు చెప్పింది మీకు చెప్పాను, దేవుడు తలుపు వేయమన్నాడు, తలుపు వేయుతున్నదైతే తలుపు తాళ వేసుకుని వెళ్ళిపోయింది ఆయన. ఇక నా చిత్తము కాదు. నా ప్రియమైన దైవ జనాంగమా, బహు సమయంలో రాకడ రాబోతుంది. దుర్దినాలు రాకపోతున్నాయి, చీకటి కమ్మబోతుంది. దుర్దినాలు చీకటి కమ్మక మునిపే నీ సృష్టికర్తకి లోబడు, నీ సేవకుడికి లోబడు. నువ్వు లోబడితే నోవాహు కాలంలో వరద రాక మునిపే నోవాహు కుటుంబం రక్షణ వాడలోకి ఎక్కినట్లు నిత్యమైన కానాలులోకి నువ్వు నడిపించబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అక్కడికి నడిపించబడాలంటే నువ్వు లోబడాలి. ఏమండి, సృష్టిలో అన్ని జంతువులు లోబడుతున్నాయి, నువ్వెందుకు లోబడు? ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోషువ అంటున్నాడు, సూర్యచంద్రుని ఆపగలిగిన సూర్యచంద్రులు ఇతనికి లోబడ్డాయి. ఎందుకు లోబడ్డాయో తెలుసా? దేవుడే ముందు చెప్పాడు, ఇవన్నీ నీకు లోబడతాయి అని. ఎక్కడ చెప్పాడు? యెహోషువకు ఒక్కడిగా చెప్పలేదు, మనందరికీ చెప్పాడు. ఆదిలోనే చెప్పాడు. అవ్వ ఆదామును సృజించిన తర్వాత చెప్పాడు. ఆది కాండము 1వ అధ్యాయము చూడండి, 28వ వాక్యం అనుకుంటా. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి, ఇదిగో భూమిని నిండించి ఏం చెయ్యండి అమ్మా? అయ్యా ఏం చెయ్యాలి? దేన్ని లోపరుచుకోవాలి? ఎవరిని మనం లోపరుచుకోవాలి? సృష్టిని అంతటిని లోపరుచుకోవాలి. అంటే సృష్టిని మనకు లోబడమన్నాడా? అక్కడ అన్నాడు కదా, వాటిని మీరు ఏలుడి అని కూడా అన్నాడు. ఏలుడి అంటే అర్థం ఏంటి? మాట్లాడండి. సెల్ ఫోన్ని ఇలా పట్టుకుని హే గూగుల్ అన్నావు అనుకో,
చెప్పు అంటుంది అది. హే గూగుల్, ఈ రోజున మనం చెప్పాలి, ఏసన్న గారు అన్నారు కదా, ఏ కుక్క ఆగు అన్నారు లేదా? ఎవరు వెళ్ళారు ఇప్పుడు? ఏసన్న గారు వెళ్ళారు లేదా? అమ్మ చెప్పిందా లేదా? అమ్మ చెప్పింది, ఒరే నీకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, వాటిని నేలమని చెప్పాడు, ఏ కుక్క ఆగు. మన ఇంటి కుక్కలు ఉంటాయి, కొన్ని కుక్కలు ఇంటి కుక్కలు ఉంటాయి, కానీ దేవుడైన మనకు వినం, దేవుడి దగ్గర ఆయన కుమారులు మనం వినం. ఏ టామీ ఆగు. ఇక్కడ ఫ్యాడ్ వాయిస్తున్నాడు తమ్ముడు, ఏం పేరు ఆడి పేరు? సాత్విక్. ఆడికి పేరుకి తగ్గట్టుగానే ఉన్నట్టు అనిపించింది నాకు. ప్రైజ్లా ఆడు వాయిద్యాలు వాయిస్తుంటే అలా చూసి సంతోషించాలనిపించింది నాకు. ప్రైజ్లా సంతోషం వేసింది నాకు నిజంగా. మరి మీ పిల్లలు ఎలా ఉంటున్నారు? మీ పిల్లలు ఎలా ఉంటున్నారు? లోబడుతున్నారా? ఎందుకు లోబడతలేదు నీకు వాళ్ళు? నీకెందుకు లోబడతలేదంటే మీరు నీ దేవుడైన యెహోవాకు లోబడటం లేదు కాబట్టి నీకు లోబడరాళ్ళు. నీ సేవకుడైన నీ నాయకుడికి నువ్వు లోబడతలేదు కాబట్టి. ఎన్ని గంటలకు రమ్మన్నారు ప్రార్థనకి మిమ్మల్ని? మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? మరి మీరు దేవుడికి సేవకుడికి లోబడలేనప్పుడు సృష్టి మీకు ఎందుకు లోబడుతుంది? లోబడుతుందండి? ఏమంటే లోబడుతుందా? లోబడదు. ఇక్కడ చూడండి, యెహోషువ ఏం చేయబడ్డాడంటే, చూడండి యెహోషువ పుస్తకమే 11వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. యెహోవా, ఇలా చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి, చదువు మరల తల్లి. యెహోవా తన సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించును. జోయలు ఇట్రా, పైకి రా. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఇంకో వ్యక్తి కావాలి కానీ నేను పెట్టుకోలేదు ఇంకా. ఇక్కడ యెహోవా నాకు ఒక మాట చెప్తున్నాడు. ఏదైతే చెప్తున్నాడో ఆ మాట మోషేనైన నేను యెహోషువకి చెప్పాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యెహోషువ ఏం చేయాలో తెలుసా అండి? నాకు దేవుడు చెప్పాడు, యెహోషువ నువ్వేం చేస్తావంటే కూర్చో అన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? యెహోషువ కూర్చోవాలి. యెహోషువ లే, యెహోషువ కూర్చో, యెహోషువ లే, యెహోషువ కూర్చో, యెహోషువ లే అంటే యెహోషువ ఏమంటున్నాడు తెలుసా? మోషే నాయకుడా, నువ్వు కూర్చోమంటావు లేమంటావు, కూర్చోమంటావు లేమంటావు, కూర్చోమంటావా లేమంటావా అని అడగలే అని తిరిగి సమాధానం అడగలే. మోషే ఏది చెప్తే యెహోషువ అలాగే చేసినని రాయబడుతుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. చదవండి మాట. యెహోషువ అలాగే చేసెను. నా ప్రియమైన సహోదరులారా, దేవుడైన యెహోవా మీ సేవకులైన మోషే పాస్టర్ గారికి ఏదైతే అందిస్తున్నారో, నీవు యెహోషువలు అనబడుతున్న మీలో ప్రతి ఒక్కరు కూడా అలాగే చేసినప్పుడు సృష్టి కూడా మీకు అలాగే లోబడతాది. ప్రైజ్ ది లార్డ్. సృష్టి లోబడటానికి కారణము నువ్వు లోబడితే సృష్టి నీకు లోబడతాది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంటే ముందు మీరేం చేయాలి? అలాగే చేశాడంటే యెహోషువ. మరో మాట చేయలే, మరో పని చేయలే. అద్భుతం అండి యెహోషువ. అద్భుతం అంటే మహా అద్భుతం. ఎలాగంటే మోషేను ఆ కొండెక్కి సీనాయి కొండెక్కి రారా నాయనా అని మోషేనంటే, అయ్యా నాయకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, దేవుడు మోషే యెహోషువ నన్ను సీనాయి కొండెక్కి రమ్మని. అయితే మరి నన్ను ఏం చేయమంటావయ్యా, నేను కూడా మరి ఆ కొండనే ముట్టుకోద్దన్నాడు యెహోషువ. లేదు 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 లేదు, నువ్వు ఆ కొండ మీద ఉంటుంటే, నువ్వు ఆ కొండ మీద ఉన్నట్లుగానే, ఆ కొండ మీద ప్రార్థన చేస్తున్నట్టుగానే నేను ఈ పక్క కొండెక్కి నేను ప్రార్థన చేస్తాను.
అంటే మోషేకు ఏ తీర్మానం పెట్టాడు, ఏ త్యాగాన్ని, ఏ తీర్మానాన్ని పెట్టాడో, ఏ పనిని పెట్టాడో, ఏ ఆసక్తిని పెట్టాడో, యెహోషువకు కూడా అదే ఆసక్తిలో నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు చెప్తే కాదండి చేసేది. అసలు పట్టాలే, తడుగుట పెట్టు, పోస్టర్లు అంటించు, అది చెయ్య అంటే కాదు. సేవకుడు మనసులో ఏముందో యెహోషువ ఎరిగి అదే చేసేవాడట. అలాంటి తల్లులు, అలాంటి తండ్రులు ఇక్కడ లేపబడుదురుగాక, అలాంటి యవనస్తులు లేపబడుదురుగాక, అలాంటి పిల్లలు లేపబడుదురుగాక. ఇప్పుడు అండి ఈ సృష్టి అంతగా లోబడిందంటే దేనికంటే కారణము ఒకటి, దేవుడు చెప్పింది ఏం చేశాడు, ఆయన అంతట చెప్పున నడిచాడు. ఒకటి దివారాత్రులు ధ్యానించమన్నాడు, పిల్లలకి బోధించమన్నాడు, తనను తన ఇంటి వారిని యెహోవాను సేవించమన్నాడు. మూడోది ఏం చేయమన్నాడు, లోబడమన్నాడు. అందుకని బైబిల్ లోబడనొల్లని ప్రజలకు శ్రమ. ఈరోజు నీ ఇంటి శ్రమలు ఎందుకు వస్తున్నాయి, నీ కుటుంబంలో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే నువ్వు లోబడక. ఒకటి, కనపడని దేవుడికి లోబడతాం కాదు, కనపడే మోషేకు లోబడమన్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మోషే చూశాడా, యెహోషువ చూశాడా దేవుణ్ణి? మాట్లాడండి. వెనకబారు చూసినా, ఎట్టా చూసినా, ఏమండి ఎలా చూసినా ఎవరు చూశారు? మోషే చూశాడు. ఎవరితో ఎక్కువ మాట్లాడాడు దేవుడు? మోషేతో మాట్లాడాడు. మోషేతో నేను మాట్లాడుతాను నాయన యెహోషువ, అతనికి నేను చెప్తాను, నువ్వు అతని మాట విను. ఇప్పుడు మీరేం చేయాలంటే దేవుడు నేరుగా వచ్చి మీకు మాట్లాడి. కొంతమందికి వస్తే నాకు దర్శనం వచ్చిందని పాస్టర్ గారు, నీ దర్శనం సాతానుగాడు కూడా ఇస్తాడు. అట్లా కాదు, సేవకుడికి ఇస్తాడట మొదటిది. ఆమె నీకు వచ్చింది సేవకుడికి వస్తుంది. నీకు చెప్పాడు, కొర్నేలుకు వచ్చింది, ఎవరికి వచ్చింది మరలా? మాట్లాడాలి. నాయకుడైనా సేవకుడైనా పేతురికి ఇచ్చాడు. పేతురికి ఇస్తే కొర్నేలుకి ఇచ్చాడు, కొర్నేలుకి ఇస్తే పేతురికి ఇచ్చాడు. ఇప్పుడు నీకు ఇచ్చిన దర్శనం ఎవరికి ఇవ్వాలి? నీకు ఒక్కడికే రాకూడదు. అంటే నువ్వెవరికి లోబడాలంటే ఇప్పుడు సేవకుడికి లోబడాలి. సేవకుడికి నీవు లోబడితే సృష్టి నీకు లోబడుతుంది. అంటే నువ్వు లోబడే మనసు నీకుంటే సృష్టిలో సమస్తము నీకు లోబడునుగాక. మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిందమా. నీకు లోబడతానయ్యా, నీకు లోబడతాను ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని విని ఉన్నా. మోషే తన జీవితంలో తను చేసిన ప్రార్థనలో గొప్ప జయాన్ని చూడగలిగాడు. చీకటి కమ్మక మునిపే, దుర్దినాలు రాక మునిపే తన సృష్టికర్తను స్వర్ణకు తెచ్చుకుని లోబడ్డాడు. నువ్వు కూడా అలాగ లోబడితే నీ కుటుంబంలో అప్పులున్నా, సమస్యలున్నా, గర్భములో పిండముగా ఏమాత్రము రూపుదిద్దక కొన్ని సంవత్సరాల నుండి గర్భఫలము లేక చింతిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నావేమో, గర్భసంచి బాధ, థైరాయిడ్ బాధ, తలపోటుల చేతను, కాళ్ళ నొప్పుల చేతను, నడువు నొప్పుల చేతను, కీళ్ళ నొప్పుల చేతను, కుటుంబంలో పిల్లలు వినక, పిల్లలు సరిగా చదవక ఎన్నెన్నో అపజయాల మధ్యలో నువ్వు నడుస్తున్నావేమో. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడిన ఈ వాక్యము ద్వారా నువ్వు నడిచే ప్రతి మార్గములో నిశ్చయముగా వర్ధిల్లుతావు. సమస్తము నీకు లోబడునుగాక. చేద్దామ ప్రార్థన. యేసయ్యా అవునయ్యా. యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆగిపోని అయ్యా. ఈరోజు ఎన్నో దినముల నుంచి నేను ప్రార్థిస్తున్నాను. ఏది వృద్ధి లేదయ్యా, ఏది చేద్దామని అపజయమే, ఓడిపోతున్నానయ్యా. మా కుటుంబంలో ఎవరు ఓడిపోకూడదు, మన రక్త బంధువులో ఎవరు ఓడిపోకూడదు అయ్యా. మా రక్త బంధువులందరూ మీకు లోబడాలి, మీ అందు భయభక్తులు కలిగి నడవాలి.
సహోదరుడా, చదువుతున్నావు, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఇంటర్వ్యూలో ఓడిపోయి వెనక్కి రాకూడదు. ఎక్కడ అడిగి పెట్టావు ఒకడు జయం పొందుకోవాలి. ఎక్కడ అడిగి పెట్టావు ఒకడి వింతములో జయం పొందాలి. అడుగు పెట్టిన ప్రతి చోట జయం పొందాలి. అడుగు పెట్టిన ప్రతి చోట జయం పొందాలి. యేసు నామములో జయం పొందాలి. ఇల్లు కడుతూ ఆగిపోయావా? ఇక ఆగొట్టలేదని చింతిస్తున్నావా? నిశ్చయముగా 2024 సంవత్సరంలో నీవు కోరినది ప్రతి ఒక్కటి సిద్ధింపు చేసే దేవుడు. అడుగుని దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. అదుగో అదుగో అదుగో, నీవు ప్రార్థన చేస్తుండగానే సూర్య చంద్రులు లోబడినట్లుగా నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి తన కార్యములు నూతన పరచబోతున్న దేవుడు. దేవుడు దేవుడు యేసు ఓడిపోనివ్వడు. యేసయ్య ఓడిపోనివ్వడు. ఎవరు సతికిల పడదు, అందరూ మోకరించండి. అందరూ నిలువు మోకాలు వేయండి. యేసయ్య ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేజారిపోయిన స్థితులైనను